is here. Praise the Lord. Hallelujah. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. అందరి పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుండి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగిలాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరి ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలెనై తొలగిపోయింది. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండల గృహంలోను బండల సందులలోను దాగుకొని సింహాసనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలను వడవుడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడు అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. మాదీయుడు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటి నేను గోనెబట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండి బలిష్ఠన దూతగా రంగం పైన ఉండి నీవే ప్రభ వాక్యం తెరవాలి. ఒక మనుషుడు వాక్యం తెరవలేడు ప్రభువా. నీ పరిశుద్ధాత్మని ఇక్కడ ఉండి ప్రభువా ఆ వాక్యం తెరిచి చూపించాలి. ఈ ఉదయం రంగం పైన ఉన్నావని నమ్ముతున్నాను. మరి నిశ్చయంగా దేవా మా తలంపులను బంధించండి, మా ఆలోచనలు బంధించు ప్రభువా. ఇక్కడ నీ పరిశుద్ధాత్మ కంట్రోల్లో మేము ఉండాలి ప్రభువా. అవును తండ్రి, మేము ఏదో ఆలోచించడానికి రాలేదు. మా తలంపులను పూర్తిగా బంధించు ప్రభువా. ఇక్కడ నీ మనసు కుమ్మరించబడిచుండగా ప్రభువా, జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ప్రభువా, ఓ దేవ నీ సంకల్పం అంతయు ప్రభువా ఈ కాలంలో ప్రభ పంచుకుంటున్నందుకు నీ కొందనాలు. అవును ప్రభువా, దేశములు ముక్కలవుతా ఉన్నాయి ప్రభువా. ప్రపంచ దేశంలో ఎక్కడ భద్రత లేదు ప్రభువా. అయితే ప్రభ నీ వధువు మాత్రం భద్రతలో ఉన్నది. అవును తండ్రి, మేము భద్రతా స్థలములో ఉన్నాము ప్రభువా. మా విమోచన సమయం ఆసన్నమైనదని నీ లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి ప్రభువా. నీ లేఖనాలు జరుగుతున్నాయి ప్రభువా. ఈ ఉదయం ప్రభ రంగం పైన ఉండి ప్రభువా పూర్తిగా నీ కంట్రోల్లో ఉంచుకోబడి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నా తలంపులు పెట్టకుండా నీ తలంపులు ప్రభువా ఇక్కడ వెళ్ళినట్లుగా సాయం చేయబడి ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా ప్రభు ఉదయకాల సమయంలో మమ్మల్ని దీవించు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు దేవా. నీ జీవపు మాటలు పంపించమని నన్ను నీ సిలువ చాటున మేఘము చాటున మరుగు చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాను. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. చక్కగా కూర్చోండి దేవుని సన్నిధిలో. అందరు ఇక్కడే ఉన్నారు కదా. సరే, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా మరి ఫ్రైడే మీటింగు అందరూ సమయానికి రమ్మని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను.
మరి టిఫిన్లు భోజనాలు అక్కడే మీకు. మరి ఏదైనా హెల్ప్ కావాలితే యూత్ యవనస్తులు, మరి ప్రసంగి కానీ అభిషేక్ ఏదైనా హెల్ప్ కావాలితే మరి శాంసన్ కానీ మైకల్ కానీ మరి జాన్ డేవిడ్ కానీ కొంచెం హెల్ప్ చేయండి. ఏదైనా అవసరమైతే మరి ఆ విషయాలు చూసుకోండి. ఎందుకంటే మీటింగ్ ముందు కొంచెం అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, మరి కెమెరా ఇవన్నీ పెట్టడం అవన్నీ చూసుకోమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎవరు మిస్ కావద్దు. అలాగే యూత్ మీటింగ్స్ నిమిత్తం ప్రార్థన చేయండి, అవి మంచిగా జరుగులాగానే ప్రార్థన చేయమని తెలియజేస్తూ ఉన్నాను. మరి నెక్స్ట్ వీక్ నేను అనౌన్స్మెంట్ చేస్తాను ఆ డేట్స్ అనేవి. మరి అలాగే 3వ తారీఖున మడికి వెళ్తూ ఉన్నాను, ఆ మీటింగ్ నిమిత్తం కూడా ప్రార్థించండి. మరి తప్పగా దేవుడు వాడుకునేలాగా ప్రార్థన చేయమని తెలియజేస్తూ ఉన్నాను. సరే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుడి యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా మరి లాస్ట్ వీక్ మీరందరూ దీవించబడ్డారని నమ్ముతున్నాను. ఎంతమంది దీవించబడ్డారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనం 6th సీల్ ధ్యానిస్తూ ఉన్నాము. మరి 7th ట్రంపెట్ మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే 7 బూరలు 6వ ముద్ర క్రిందనే ఊదబడుతున్నాయని దాని మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి 7వ బూర మీద నేను మాట్లాడాను లాస్ట్ వీక్. మరి 7వ బూర అనేది 6వ ముద్ర కింద ఉన్నది, అండ్ ఆల్సో 7th సీల్ కింద 7వ ముద్ర కింద కూడా ఉన్నది. కాబట్టి పరలోకం 4 సార్లు తెరవబడుట, సంఘకాలాల అంతంలో తెరవబడుట, ట్రంపెట్స్ అంతంలో తెరవబడుట, అలాగే పాత్రలులో తెరవబడుట, అలాగనే ముద్రలు తెరవబడుట, 4 సార్లు పరలోకం తెరవబడటం దాన్ని చూసాం. దేవుడు మిమ్మల్ని దీవించాడని నమ్ముతున్నాను. అదే స్వారీ ఎలా జరుగుతుందో చూసాము, ఆరాధన ఎలా జరుగుతుందో చూసాం, మందసం ఎలా మార్చబడుతుందో చూసాం, మరి మన ఎత్తబడుట ఎలా జరుగుతుందో చూసాం. మీరందరూ దీవించబడ్డారని నమ్ముతున్నాను. అలాగే బుధవారం కూడా బైబిల్ స్టడీ హెబ్రీ సిరీస్ మీద ధ్యానిస్తూ ఉన్నాము. మరి బుధవారం కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మరి మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రాహాము యొక్క కృపా నిబంధన, వధువు యొక్క కృపా నిబంధన. ఎంతమంది దీవించబడ్డారు? ఎందుకంటే దేవుడు మన ఎందుకు పనికిరాని రాయిలను ఆయన కావాల్సి వచ్చింది. ఇవి ఎందుకు పనికిరాని రాయిలు ఇవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాయిలో ఏదో స్వరూపాన్ని చూశాడు ఆయన, ఆ స్వరూపాన్ని చెక్కుతా ఉన్నాడు. ఇప్పుడు చాలా అద్భుతమైన విషయాలు. మరి బుధవారం ఎవరు మిస్ కావద్దు. మరి దేవుని యొక్క వాక్యంతో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే నేను చెప్పే వాక్యం మీకు అర్థం కావాలంటే వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం ఉండాలి. నెక్స్ట్ వర్తమానాలు చదువుతూ ఉండాలి, బైబిల్ చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఒక క్రైస్తవుడి జీవితం అనేది ఒక డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ లేకుండా మనం వర్తమానం అని చెప్పుకొని ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వారికి ఉంటే వర్తమానం తలలపై నుంచి పోతుంది. కాబట్టి వర్తమానం తలలపై నుంచి పోకూడదంటే ఖచ్చితంగా నువ్వు వాక్యం రెగ్యులర్గా చదివే విశ్వాసగా ఉండాలి, వర్తమానం చదివే విశ్వాసం ఉండాలి, ప్రార్థించే జీవితం ఉండాలి. అప్పుడు వాక్యం నీ యొక్క హృదయంలోకి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మీరు వాక్యం ధ్యానిస్తున్నారని నమ్ముతున్నాను. మరి ఉదయకాల సమయంలో నేను ఈ 6వ ముద్ర మీద మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఇది చాలా విషయాలు తీసుకురావాలి. అయితే చాలా జాగ్రత్తగా వినమని తెలియజేస్తూ ఉన్నాను. మీ తలలపై నుంచి పోనివ్వవద్దు. 6th సీల్ అనేది ఆల్రెడీ ప్రారంభమైంది, అవునా? 6వ ముద్ర అనేది ఆల్రెడీ ప్రారంభమైంది. ఎందుకంటే 6వ ముద్రలోనే ట్రంపెట్స్ బోర్లు ఊదబడతా ఉన్నాయి. ఇప్పటికే 6 బోర్లు ఊదబడ్డాయి, అవునా? 6 బోర్లు ఊదబడ్డాయి. ఈ 6 బోర్లు ఊదబడటం వలన ఇజ్రాయేలు సొంత దేశములు సమకూర్చబడ్డారు. ఇప్పుడు మిగిలింది ఏంటంటే 7th ట్రంపెట్. ఈ 7th ట్రంపెట్ ఏదో కాదు, అది 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు 6వ బోరుకి 7వ బోరుకి మధ్యలో ప్రకటన 10 ఉన్నది. ప్రకటన 10లో బలిష్ఠుడైన దూతున్నాడు. ప్రకటన 17లో 7వ దూతున్నాడు. ప్రకటన 18 నుండి 11 వరకు యోహాను ఉన్నాడు. ఆ యోహాను ఎవరో కాదు, మనమై ఉన్నాము. మరి ప్రకటన 10 తర్వాత ప్రకటన 11 2 ప్రవక్తలు వస్తూ ఉన్నారు. అదే 6వ ముద్రలో జరుగుతున్న కార్యం. మరి ఇప్పుడు 6వ బూరకి 7వ బూరకి మధ్యలో 2 ఎత్తబాట్లు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
జాగ్రత్తగా పట్టుకున్నారు మీరు. 6వ బూరకి 7వ బూరకి, 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం, 7వ బూర 3వ ప్రపంచ యుద్ధం. అందరు ఇక్కడే ఉన్నారు కదా. ఈ రెండు యుద్ధాల మధ్యలో ప్రకటన 10 ఉన్నది, ప్రకటన 11 ఉన్నది. ప్రకటన 10లో వధువు వెళ్ళిపోబోతున్నది. ఈ దినముల్లో ఏదో ఒక ఉదయమున ఆమె 6-9 మధ్యలో వెళ్ళిపోబోతా ఉన్నది. మరి ప్రకటన 11లో 2 ప్రవక్తలు వస్తారు. వాళ్ళే మోసే, ఏలియాలు. వాళ్ళ ద్వారా 1,44,000 మంది ముద్రించబడతారు. వాళ్ళు ముద్రించబడిన తర్వాత వాళ్ళు ఎత్తబడతారు. అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం. ప్రజలోడు హల్లెలూయా. ఈ వధువు ఎత్తబడే వరకు, అవునా, ఈ వధువు ఎత్తబడే వరకు ఒక అనుభవం కూడా పడదు. ప్రజలోడు హల్లెలూయా. ఈ భూమి నాశనం కావాలంటే ఈ వధువు ఎత్తబడాలి. 1,44,000 మంది వాళ్ళు కూడా ఎత్తబడాలి. ప్రజలోడు హల్లెలూయా. ఈ 2 గుంపులు ఎత్తబడకుండా ప్రపంచం నాశనం కాదు. ప్రజలోడు హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కాక. ఇప్పుడు దాన్నే చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 6th సీల్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంకా 6 బోర్లు ఊదబడ్డాయి. ఇంకా 7వ బోర మిగులు ఉన్నది. అవునా? మీరు ఎందుకు ఇక్కడ లేరన్నట్టున్నారు? 7వ బోర మాత్రమే మిగులున్నది. 7వ బోర ఇదే కదా 3వ ప్రపంచ యుద్ధము. ఈ 3వ ప్రపంచ యుద్ధము జరిగే ముందు ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఈ 2 గుంపులు ఎత్తబడాలి. ప్రజలోడు హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 6వ ముద్ర 3 మడతలుగా ఉన్నది. అది 3-fold మిస్టరీ. ఇది అంతమంది నమ్ముతున్నారు. 6వ ముద్ర 3-fold మిస్టరీ. దేవుని ప్రవక్త చెప్పాడు. అందుకని నేను ప్రవక్త మాటలు చదవకుండా నేను ముందుకు తీసుకెళ్ళను. ఎందుకంటే నేను పలుకుతున్నదంతా ప్రవక్త వర్తమానంలోనూ ఉన్నది. 7వ ముద్రలో దేవుని ప్రవక్త ఎలా చెప్తున్నాడు? 7th సీల్. 387 పారాగ్రాఫ్. 387 పారాగ్రాఫ్. చాలా జాగ్రత్తగా వినండి. 3-fold మిస్టరీ ఇది. ఓకే. ఇప్పుడు మనము 6వ ముద్ర ఇప్పుడు తెరబడి ఉన్నదని దీనిలో కనుగొని ఉన్నాము. అది 3 విధములుగా ఉద్దేశం కొరకై తెరబడి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉద్దేశాలు ఉన్నాయి. 3-fold మిస్టరీ 3 మడతలుగా ఉన్నది. 7th సీల్ కూడా 3 మడతలుగా ఉన్నది. అవునా? 7th సీల్ 3 మడతలుగా ఉన్నది. ఎత్తబడుట 3 మడతలుగా ఉన్నది. 6th సీల్ 3 మడతలుగా ఉన్నది. అందరు ఇక్కడే ఉన్నారు కదా. మొదటి కార్యము, ఆ నిద్రించుచున్న కన్యక శుద్ధీకరణకై శ్రమల గుండా వెళ్ళవలసి ఉన్నది. ఆమె యొక్క అవిశ్వాసమనే పాపము నుండి మరియు వర్తమానము తిరస్కరించినందులకు ఆమె పరిశుద్ధపరచబడవలెను. ఫస్ట్ ఫోల్డ్ ఏంటంటే నిద్రించుచున్న కన్యక, బుద్ధి లేని కన్యక. ఆమె శుద్ధీకరణ ద్వారా వెళ్ళాలి. 6th సీల్లో శుద్ధీకరణ ద్వారా వెళ్ళాలి. అందరు ఇక్కడే ఉన్నారు కదా. అది ఫస్ట్ ఫోల్డ్. ఇది ఆమె శ్రమల కాలంలో పరిశుద్ధపరచబడినది. శ్రమల కాలంలో పరిశుద్ధపరచబడినది. వారు ప్రకటన 7వ అధ్యాయంలో 6 మరియు 7 అధ్యాయం మధ్యలో వారి గురించి సమాప్తమైనది. ఆమె పరిశుద్ధపరచబడి మరి ఆమెకు వస్త్రములు ఇయ్యబడెను. ఇప్పుడు ఈమె వధువు కాదు. బుద్ధి లేని కన్యక వధువు కాదు. బుద్ధి కళ్ళ కన్యకనే వధువు. ఈమె సిద్ధులలో నూనెన్నది. ఈ గడి యొక్క వాక్యం కలిగి ఉన్నది. ఈమె గడి యొక్క వాక్యంతో ఈమె ఎత్తబాటులోకి వెళ్ళిపోబోతున్నది ఈ దినములో ఏదో ఒక ఉదయమున. కానీ బుద్ధి లేని కన్యక శ్రమల ద్వారా వెళ్ళవలసి ఉన్నది. శ్రమల గుండా శుద్ధీకరణ పొందుకొని వెళ్ళవలసి ఉన్నది. అయితే అది సంగమై ఉన్నది. పరిశుద్ధమగు జనులే కానీ వర్తమానమును ఒకవేళ అంగీకరించడానికి అవకాశం లేక ఉండవచ్చును. లేక వారు ఈ అబద్ధ ప్రవక్తల ద్వారా ఏదో విధంగా గుడ్డివారిగా చేయబడి ఉండవచ్చు. ఈ బుద్ధి లేని కన్యకులు గుడ్డివారిగా చేయబడి ఉండవచ్చు. మరి వారు ఒక అవకాశం పొందలేకపోయారు. అయినప్పటికీ వారి హృదయంలో చాలా నిజాయితీగా ఉండిరి. మరియు దేవుడు వారి హృదయంలో ఎరిగి ఉన్నాడు.
మరి ఇక్కడ వారు ఈ సమయమున పరిశుద్ధపరచబడి ఉన్నారు. వీళ్ళు యథార్థ పరులు, వీళ్ళు కన్యకలే. కానీ ఈ గడి యొక్క ఆ సిద్ధుల్లో నూనె లేదు. ఈ గడి యొక్క వాక్యం సిద్ధులలో నూనె అది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఎత్తబాటు కోల్పోయారు. కానీ శ్రమల గుండా వస్తారు వాళ్ళు. అది ఫస్ట్ ఫోల్డ్ అయి ఉన్నది. రెండవది, ఇజ్రాయేలుకు ఆమె కూడుకున్నప్పుడు ఇంకొక పరిశుద్ధపరచబడి సమయం వచ్చేటని మీరు గమనించండి. అది రెండవ ఉద్దేశంగా ఉన్నది. దేవుడు ఇజ్రాయేలును శ్రమల కాలంలో పరిశుద్ధపరచును. అక్కడ కూడుకొని ఉన్న లక్షల కొద్ది జనుల్లో 1,44,000 మంది ఎన్నుకోబడిన వారు మాత్రమే పరిశుద్ధపరచబడతారు. దేవుడు ఇజ్రాయేలును పరిశుద్ధపరచుచున్నాడు. ఈ 1,44,000 మంది సెకండ్ ఫోల్డ్. ఇది రెండవ మడతిది. వీళ్ళు ఎప్పుడు వస్తున్నారంటే శ్రమల కాలంలోనే శుద్ధీకరణ పొందుకుంటా ఉన్నారు. ఎందుకు శ్రమల కాలం గుండా వస్తున్నారు మనం చూద్దాం. ఓకే, ఆమెం చెప్తారా? నెక్స్ట్ గమనించండి. అక్కడ భూమి యావత్తు పరిశుద్ధపరచబడవలెను. చంద్రుడు, నక్షత్రములు మరియు ప్రకృతి యావత్తు పరిశుద్ధపరచబడవలసిన ఒక కార్యం అక్కడ ఉండును. అదేమిటని మీరు చూసారా? భూమి తను నూతనపరుచుకొని పరిశుద్ధపరచుకుని 1000 ఏండ్ల పాలనగా సిద్ధపడుచున్నది. 1000 ఏండ్ల పాలన వచ్చుచున్నది. మరి చూడండి, మురికి అసహ్యము దానిలో ఉన్న ప్రతి ఒక్కటి 6వ ముద్రలో పరిశుద్ధపరచబడును. ఇప్పుడు 3వ మడత ఏంటంటే భూమి శుద్ధీకరించబడాలి. ఇది ఎక్కడ జరుగుతుంది? 6వ ముద్ర కింద. 6వ ముద్ర క్రిందనే భూమి శుద్ధీకరణ పొందుకుంటా ఉన్నది. దేవునామడు మమ్మగలని కాక అంటే 1000 ఏండ్ల పరిపాలన సిద్ధపడాలంటే ఇప్పుడు 6వ ముద్ర కింద భూమి శుద్ధీకరణ పొందుకోవాలి. ఇప్పుడు 3 ఫోల్డ్ మిస్టరీ అంటే 6వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. ఒకటి బుద్ధి లేదు కన్యకులు, రెండవది 1,44,000 మంది, మూడవది భూమి శుద్ధీకరణ పొందుకోవడం. ఈ 3 ఫోల్డ్ మిస్టరీ, 6వ ముద్రలో 3 ఫోల్డ్ మిస్టరీ. ఇది ఎప్పుడైతే భూమి శుద్ధీకరణ పొందుకుంటుందో అప్పుడు 6th సీల్ కంప్లీట్ అవుతుంది. దేవుడు నామాడు మమ్మీ గల్ని కాక. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దానియేలు 70 వరాలకు వెళ్ళాలి మనం. ఈ శ్రమల కాలం చూడాలంటే దానియేలు 70 వరాలకు వెళ్ళాలి. దేవుడు నామాడు మమ్మీ గల్ని కాక. అంతా ఇక్కడే ఉన్నారా? ఒక్కసారి ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నాకు వాతావరణం కరెక్ట్గా లేకపోతే ముందుకు వెళ్దు. దేవుడు నామడు మమ్మీ గల్ని కాక. అందుకే నిద్ర వచ్చే వాళ్ళు గట్టిగా ఆమెన్ చెప్తా ఉండాలి. మీరు ఆమెన్ చెప్తే నిద్రపోయే వాళ్ళు నిద్రపోరు. లేకపోతే మీకు రేబాన్ కాలజోళ్ళు పెట్టాలి. ఇంకా నేను తిట్టకుండా ఉండాలంటే ఇంక నిద్రపోతున్నావో వింటున్నావో తెలియదు. ఇంకా ఒక ఆయన అలా పెట్టుకొచ్చాడు. రోజు పాస్టర్ గారు బాధ భరించలేక రేబాన్ కాలజోడు పెట్టుకొచ్చాడు. ఇంకా పాస్టర్ గారు ఏమంటాం మానేశాడు. మీకు కూడా రేబాన్ కాలజోడు పట్టుకొచ్చి ఇక్కడ పెడతా. దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోకూడదు. ఎందుకంటే మన డినామినేషన్ కాదు ఇది, సజీవమైన సంఘం ఇది. సంఘ సాగ అనుకోండి, ఒక 2 గంటలు వాడేదో పెట్టగదలు చెప్తాడు, నవ్విస్తాడు, అది చేస్తాడు. కానీ ఇక్కడ వాక్యం వెళ్తా ఉన్నది. ప్రజలోడ హల్లెలూయా. ఇక్కడ పుస్తకం బోధించబడతా ఉన్నది, గ్రంథం బోధించబడతా ఉన్నది. దేవుడు ఆమె మమ్మీ కలిగిన కాక. అందుకే నువ్వు వర్తమానం చదువుతూ ఉంటే నీకు వాక్యం పట్ల ఆసక్తి వస్తూ ఉంటుంది. ఇక్కడ సేవకుడు నిలబడి 6వ బూర అంటాడు, 7వ ముద్ర అంటాడు. ఇవన్నీ మీ తలలు బంధించిపోతూ ఉంటాయి. దేవుడు ఆమె మమ్మీ కలిగిన కాక. అందుకే నువ్వు ఇంటి దగ్గర వర్తమానం ధ్యానిస్తున్నావు అనుకోండి, ఖచ్చితంగా నీకు ఆ వర్తమానం అర్థమవుతూ ఉంటుంది. నేను చెప్పే ప్రతి మాట అర్థమవుతుంది. ప్రజలోడ హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గ్రంథం బోధించబడతా ఉన్నది. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. వాక్యం వినేటప్పుడు అలాంటిగా ఉండాలి. ప్రజలోడ హల్లెలూయా. దేవుడు నామమున మమ్మీ కలిగిన కాక. ఇప్పుడు దానియేలు 70 వరాలకు వెళ్దాం. ఆల్రెడీ మీకు సిరీస్ చెప్పాను, కానీ ఒకసారి గుర్తు చేసుకుంటూ నేను దీనిలోకి తీసుకొస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. దానియేలు 9వ అధ్యాయం. ఎందుకంటే అపవాదికి ఇష్టం లేని పుస్తకాలు ఏంటో తెలుసా? ఆదికాండము, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం. ఈ 3 పుస్తకాలంటే అపవాదికి ఇష్టం ఉండదు.
ఎందుకంటే మర్మాలన్నీ ఇందులోనే దాగి ఉన్నాయి. ప్రజలోడు హల్లెలూయా. ఆదికాండ విత్తనాల పుస్తకం, అవునా, దానియేలు దర్శనాల పుస్తకం, ప్రకటన గ్రంథం, ప్రవచన గ్రంథం, అది ఈ 3 పుస్తకాల పైన అపవాది దాడి చేస్తూ ఉంటాడు. అందుకే నీకు నిద్ర వచ్చేటట్లు చేస్తాడు. ఎందుకు? ప్రత్యక్షత పొందుకుంటే నీకు విశ్వాసం వస్తుంది. ప్రత్యక్షత ఎప్పుడైతే పొందుకున్నావు నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం రాకుండా చేయడమే వాడి యొక్క గురి. అందుకే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె చెప్తా ఉన్నప్పుడు, దేవుడు స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని కనబరుస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం నీ లోపలికి వెళ్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ దానియేలు 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నది. మాదీయుడగు అహస్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయును. పరిశుద్ధ గ్రంథంలో ఏ రాజు ఏ సంవత్సరంలో పరిపాలిస్తున్నాడో రాయబడింది. ఆ రాజు కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడో రాయబడింది. ఎందుకు అక్కడ రాయించాడంటే దేవునికి ఒక పర్పస్ ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. పలానా రాజు కాలంలో పలానా ప్రవక్త ఉన్నాడు అంటే అతడు రాజు అయ్యే సమయంలో ఆ ప్రవక్తకి ఏదో జరుగుతూ ఉన్నది. అక్కడ పట్టుకున్నారా? ఇక్కడ చూడండి, మాదీయుడగు అహస్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయును. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం, ఫస్ట్ ఇయర్. ఎవరు? దర్యావేషు రాజయ్యాడు. ఇక్కడ మొదటి సంవత్సరంలో దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఇప్పుడు దానియేలు ఉన్న కాలంలోనే, దానియేలు నెబుకద్నెజరు కాలంలో ఉన్నాడు, బెల్షస్సరు కాలంలో ఉన్నాడు, దర్యావేషు కాలంలో ఉన్నాడు, అవునా? 4 రాజ్యాలు చూసాం కదా మనం. సిరస కాలంలో ఉన్నాడు ఆయన, మాదీలు పారసికుల కాలంలో ఉన్నాడు ఆయన. దేవుని నామమున మహిమ కాక. ఈ దానియేలు ఎవరు? అన్యజనుల ఆరంభంలో ఉన్న ప్రవక్త. అన్యజనుల కాలం ఎప్పుడు ప్రారంభమైంది? దానియేలు కాలంలోనే ప్రారంభమైనది. ఇప్పుడు అన్యజనుల కాలం ఎక్కడ ముగిస్తుంది? పాదముల కాలంలో. ఇప్పుడు అన్యజనుల కాలం ఆరంభంలో దానియేలు ఉంటే, అన్యజనుల యొక్క ముగింపులో మరొక దానియేలు ఉన్నాడు మనకి. ఎవరా దానియేలు? మన కాలపు ప్రవక్త, మన దానియేలీన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దానియేలు ఉంటే మనకు కూడా ఒక దానియేలు ఉన్నాడు. ఇక్కడ దానియేలు దర్శనాలు చూస్తే మన దానియేలు కూడా దర్శనాలు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దానియేలుతో కూడా దేవుడు వ్యవహరించాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. దర్యావేషు కాలంలో మొదటి సంవత్సరం. చాలా జాగ్రత్తగా వినండి. ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ 8వ అధ్యాయం తీయండి ఒకసారి. 7వ అధ్యాయం దాని పక్కనే ఉంటుంది. 7వ అధ్యాయం. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో. బైబిల్ గ్రంథం తీశారు అందరూ. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం. మన బెల్షస్సరు కాలంలో మొదటి సంవత్సరం, అవునా? దానియేలునకు దర్శనం కలిగెను. ఇక్కడ గమనించండి, బెల్షస్సరు ఏలుతున్న కాలంలో మొదటి సంవత్సరంలో దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. ఇక్కడ బెల్షస్సరు రాజు అయినప్పుడు దేవుడు దానియేలుతో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఓకే, 8వ అధ్యాయం చూడండి. ఇక్కడ రాజుకు బెల్షస్సరు ప్రభుత్వం 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదటి కలిగిన దర్శనం కాక మరి ఒక దర్శనం కలిగింది. ఇక్కడ బెల్షస్సరు పరిపాలిస్తున్న 3వ సంవత్సరంలో మరలా దానియేలుతో దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటి సంవత్సరంలో వ్యవహరిస్తూ ఉన్నాడు, ఇక్కడ 3వ సంవత్సరంలో కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ బెల్షస్సరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో తెలుసా మీకు? 3 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ సంవత్సరంలో హతుడయ్యాడు ఇతడు. ఎందుకు? ఆ పాత్రలో, దేవుని మందలో ఉన్న పాత్రలో ద్రాక్షారసం పోస్తున్నప్పుడు గోడ పైన చేతి రాత వచ్చి మెనే మెనే టేకులు ఉపాసనని రాసినప్పుడు, అర్థం కాని భాషలో రాస్తున్నప్పుడు దానియేలు వచ్చి ఆ యొక్క అర్థం కాని భాషను వివరిస్తూ ఉన్నాడు. అక్కడ
దానియేలు వివరించాడు అక్కడ, జ్ఞానులు వివరించలేకపోయారు. ప్రజలోడు హల్లెలూయా, గారడి విద్య గలవారు వివరించలేకపోయారు. కానీ మన దానియేలు వచ్చి మన కాలంలో కూడా వచ్చినదా? ప్రజలోడు హల్లెలూయా. ఆ జూనియర్ జాక్సన్ కాలంలో ఆ పిరమిడ్ పైన ఉన్న చెప్పని తొలగించినప్పుడు, ఒక గుణపం తీసుకుని ఆ చెప్పని తొలగించినప్పుడు ఎన్నడూ ఆ రాయి పైన సూర్యుని కాంతి పడలేదు. అక్కడ ఏదో రాయబడి ఉన్నది, దానికి అర్థం చెప్తా ఉన్నావు నువ్వు. ఇది మన దానియేలు కాలంలో. మరి అక్కడ దానియేలు కాలంలో అక్కడ గోడ మీద చేతిరాత వచ్చినది. ఆ చేరాతని దానియేలు వివరించాడు అక్కడ. మరి మన కాలంలో దానియేలు, ప్రజలోడు హల్లెలూయా, రాయబడిన వాక్యం కింద దాయబడిన వాక్యం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే రాయబడలేదో ఆ రాయబడిన వాక్యానికి అర్థం చెప్తా ఉన్నాడు ఈయన. ఈ బెల్షెజర్ 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. 5వ అధ్యాయం చూసినట్లయితే ఇతడు హతుడయ్యాడు. ఎప్పుడైతే గోడ మీద చీరాత వచ్చినదో హతుడయ్యాడు. 5వ అధ్యాయం 30వ వచనం. దానియేలు అర్థం చెప్పాడు ఆ గోడ మీద చేరాతకి. 30వ వచనం ఇలా ఉన్నది, ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షెజరు హతుడాయెను. మాదీయుడగు దర్యావేసు 60 సంవత్సరంలో వాడే సింహాసనంకి ఎక్కెను. జాతక వినండి. ఇప్పుడు బెల్షెజరు హతుడయ్యాడు, ఇప్పుడు దర్యావేసు వచ్చాడు. బెల్షెజరు ఇప్పుడు హతుడయ్యాడు 3వ సంవత్సరం. బెల్షెజరు పరిపాలిస్తున్నప్పుడు మొదటి సంవత్సరంలో దానియేలుతో దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. 3వ సంవత్సరంలో దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు దర్శనముల ద్వారా. కానీ 3వ సంవత్సరంలో బెల్షెజరు హతుడయ్యాడు. బెల్షెజరుకి 3వ సంవత్సరం, అదే 3వ సంవత్సరం దర్యావేసుకి మొదటి సంవత్సరం. పట్టుకున్నారా? దేవుడు నామమున మహిమ గాక. బెల్షెజర్ మొదటి సంవత్సరంలో దానియేలుతో వ్యవహరిస్తూ ఉన్నాడు దేవుడు. బెల్షెజర్కి 3వ సంవత్సరం పరిపాలిస్తున్నప్పుడు దానియేలుతో దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ బెల్షెజర్ 3వ సంవత్సరంలో హతుడయ్యాడు. బెల్షెజర్ ఎప్పుడైతే హతుడయ్యాడో దర్యావేసు వచ్చాడు. ఇప్పుడు దర్యావేసుకి మొదటి సంవత్సరం, అది బెల్షెజర్ యొక్క 3వ సంవత్సరం. మరి అన్యజనుల కాలం యొక్క ఆరంభంలో దానియేలు ఉంటే, పాదముల యొద్ద అన్యజనుల యొక్క కాలం యొక్క ముగింపులో మరొక దానియేలు, మన కాలపు ప్రవక్త విలియం బ్రన్హాం మన దానియేలు అయి ఉన్నాడు. మరి ఈ దానియేలు ప్రవక్తగా ఉన్నప్పుడు అమెరికా దేశంలో జాన్ ఆఫ్ కెనడీ ఎలక్ట్ అయ్యాడు. ఈ జాన్ ఆఫ్ కెనడీ ఎవరు? బెల్షెజర్. ప్రజలోడు హల్లెలూయా. మరి జాన్ ఆఫ్ కెనడీ ఎప్పుడైతే అధ్యక్షుడయ్యాడో మన దానియేలుతో దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. మన దానియేలుకి ప్రకటన గ్రంథం తెరవబడతా ఉన్నది. మన దానియేలుకి ప్రత్యక్షత గ్రంథం తెరవబడతా ఉన్నది. సంఘకాలాలు బోధించడం ప్రారంభించాడు. ఎప్పుడు? జాన్ ఆఫ్ కెనడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నాడు మన దానియేలు. వాక్యం తెరవబడతా ఉన్నది. మరి జాన్ ఆఫ్ కెనడీ ఎప్పుడు అతడయ్యాడు? 1963 నవంబర్ 22న హతుడయ్యాడు అతడు. మరి అతనికి బదులు ఎవరు వచ్చారు? జాన్సన్ వచ్చాడు. ప్రజలోడు హల్లెలూయా. 1963లో జాన్సన్ వచ్చాడు. అధ్యక్షుడిగా ఎందుకు అయ్యాడు అక్కడ? దేవుడు నామమున మహిమ కలుగును గాక. చూడండి ఇప్పుడు ఎంత ఎగ్జాక్ట్గా జరుగుతూ ఉన్నది. 1963లోనే ముద్రలు తెరవబడ్డాయి. మన దానియేలుకి ముద్రలు తెరవబడ్డాయి. ప్రకటన గ్రంథం తెరవబడుతూ ఉన్నది. దానియేలు 70 వారాలు బోధిస్తూ ఉన్నాడు. పట్టుకున్నారా? మన దానియేలుకి ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ వాక్యం ఎప్పుడు కూడా మన ఆ కాలంలో జరిగిందే కాదు, ఆ వాక్యం మన కాలంలో కూడా జరుగుతూ ఉన్నది. దానియేలు అనేది చరిత్ర కాదు, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. అక్కడ ఉన్నప్పుడు దానియేలుకి ఎలాగైతే దర్శనాలు వస్తూ ఉన్నాయో, వాక్యం తెరవబడుతూ ఉన్నదో, సేమ్ ఇక్కడ కూడా మన దానియేలుకి ప్రకటన గ్రంథం తెరవబడుతూ ఉన్నది. అందుకే సంఘకాలాలు బోధించాడు. దానియేలు 70 వారాలు బోధించాడు. ముద్రలు తెరవబడ్డాయి. ప్రజలోడు హల్లెలూయా. సేమ్ అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. మరి దానియేలుతో మొదలు ఏం జరుగుతుంది? దర్యావేసు రాజు అయ్యాడు.
ప్రజలోడు హల్లెలూయ. దర్యావేషు రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరంలో దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఇప్పుడు దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. తన ప్రవక్త యొక్క గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథంలోనే ఇర్మియా చెప్పాడు, మీరు బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉంటారని. ఆమె చెప్తారా? 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని. 70 సంవత్సరాలు అయిన తర్వాత మీరు బయటకు వస్తారు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రజలోడు హల్లెలూయ. నెబుకద్నెజరు వచ్చి ముట్టడి వేస్తాడని చెప్పాడు. సేమ్ ఇర్మియా ఏదైతే చెప్పాడు అదే జరిగింది అక్కడ. ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు దానియేలు. ఇప్పుడు దానియేలు ప్రవక్త మరియు వధువుకి సాదృశ్యం. ఇప్పుడు దానియేలు ఎవరు? మనం ఈ కాలపు వధువు దానియేలు. దానియేలు ఏం చదువుతా ఉన్నాడు? తన ప్రవక్త యొక్క గ్రంథాన్ని. ఇప్పుడు ఈ దానియేలు మన కాలపు వర్తమానము, మన ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం ఈ దానియేలు చదువుతున్నప్పుడు ఆ ఇర్మియా చెప్పినట్లుగా ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉన్నది. బబులోను నుంచి వెళ్ళిపోయే సమయం. మరి ఈ వధువుకి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టే సమయం. ప్రజలోడు హల్లెలూయ. దేని వల్ల తెలుస్తా ఉంది? గ్రంథముల వలన గ్రహించి తిని. ఇర్మియా గ్రంథాన్ని చదవడం వలన దానియేలుకి ప్రత్యక్షత వచ్చింది. అక్కడ మనం వెళ్ళిపోయే సమయం దగ్గర పడినది. మన విమోచన సమయం దగ్గర పడినది. మరి విమోచన సమయం దగ్గర పడింది అన్నప్పుడు దానియేలు ఏం చేశాడు? దానియేలు ఏం చేశాడు? అక్కడ ఉపవాసం ఉండి గోనె బట్ట ధరించుకుని ప్రార్థనలో కూర్చున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని పట్టుకెళ్ళి సెల్ఫ్లో పెట్టలే. ఇర్మియా గ్రంథం చదువుతా ఉన్నాడు. గ్రంథం చదువుతా ఉన్నాడు అక్కడ. ప్రజలోడు హల్లెలూయ. మరి ఈ దానియేలు ఏం చేస్తున్నాడు? సెల్ఫ్లో పెడతా ఉన్నాడు గ్రంథాలని. మెసేజ్ బుక్స్ సెల్ఫ్లో పెట్టడానికి కాదు, మెసేజ్ బుక్స్ తినడానికి. ప్రజలోడు హల్లెలూయ. మెసేజ్ టేప్స్ సెల్ఫ్లో పెట్టుకోవడానికి కాదు, అవి తినడానికి. ఆ గ్రంథం తినాలు. గ్రంథం తింటేనే నీకు ప్రత్యక్షత వస్తుంది. గ్రంథం తినకపోతే ప్రత్యక్షత రాదు. దానియేలు తింటా ఉన్నాడు అక్కడ. దానియేలుకి ఏ ఆరాధన స్థలం లేదు అక్కడ. పరాయి దేశంలో అవంతరిగా ఉండి దినానికి 3 సార్లు యెరూషలేము మందిరం తట్టు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చక్కటి మందిరాలు ఇచ్చాడు దేవుడు. దేవుని ఆరాధించడానికి స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. అయినా నువ్వు మందిరానికి రావట్లే. కానీ దానియేలుకి ఏ మందిరం లేదు అక్కడ. కానీ దినానికి 3 సార్లు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయం వైపు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు నామమున మహిమగలను గాక. హల్లెలూయ. నువ్వు నిజంగా దానియేలు అయితే ఖచ్చితంగా ఉపవాసం ప్రార్థిస్తూ ఉంటావు. ఎందుకు? విమోచన సమయం దగ్గర పడింది. మనం వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. దేవుడు నామమున మహిమగలను గాక. నువ్వు నిజంగా దానియేలు అయితే గ్రంథం చదువుతా, ఇర్మియా పుస్తకాలు చదువుతా, ఈ కాలపు విలియం గ్రంథం పుస్తకాలు చదువుతా. హల్లెలూయ. ఎప్పుడైతే నీ విమోచన సమయం దగ్గర పడతా ఉన్నదో ఉపవాసం ఉండి గోనె బట్ట ధరించుకుని ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉంటావు. ఇవి నా మాటలు కదా, ప్రవక్త చెప్పాడు. దానియేలు 70 వారాలు చదవండి అక్కడ. ప్రవక్త దానియేలుకి ఏం జరిగిందో, దానియేలు ఎలా ఉన్నాడు స్పష్టంగా చెప్పాడు ఆయన. ప్రజలోడు హల్లెలూయ. పారాగ్రాఫ్ దానియేలు గాబ్రియెల్ యొక్క సూచనలు. నేను నా మాటలు కాదు, ఇవి ప్రవక్త మాటలు. మిమ్మల్ని బలపరుస్తాయని నమ్ముతున్నాను. మరి దేవుని యొక్క ప్రవక్త అయిన దానియేలు ఇర్మియా పుస్తకములు పరిశీలించాను.
ఇజ్రాయేల్ అందరూ జీవంతో ఉండి బయటకు వచ్చుటయు, బబులోన్లో ఉండి బయటకు వచ్చి తిరిగి తన స్వదేశములకు పోవుటయు అనే కార్యములు గ్రహించినప్పుడు అది అతడిని, దానియేలును బూడిదను పోసుకుని గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండేలా చేసి ఉండునప్పుడు, జీవించు దేవుని యొక్క సంఘము కాలం గతించుతున్నదని, ఇక ఆలస్యం ఉండదని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆ గొప్ప 1000 ఏళ్ల పరిపాలన సమీపంగా ఉన్నదని గ్రహించి, మరి ఏ విధంగా ఎంత అధికంగా వీటికై కార్యములు చేయవలసి ఉండవలను. ఆల్రెడీ దానియేలుకి బయలుపరచబడింది, మనం వెళ్ళిపోయే సమయం దగ్గర పడిందని. ప్రజలోడు హల్లెలూయా. దానియేలుకి బయలుపరచబడింది. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? మనమెట్లు జూదమాడుటకు సమయం వృధాపరుచుచున్నాం. మనమెట్లు ఫేస్బుక్లో ఉన్నాం, మనమెట్లు చాటింగ్లో ఉన్నాం, మనమెట్లు వాట్సాప్లో ఉన్నాం. ఆల్రెడీ సమయం దగ్గర పడిందని ప్రవచనాలు చెప్తా ఉన్నాయి, ప్రపంచ సంఘటనలు చెప్తా ఉన్నాయి. నువ్వు నిజంగా దానియేలు అయితే సమయాన్ని ఎలా వృధాపరుస్తావు నువ్వు? అందరు ఇక్కడే ఉన్నారా? నా మాటలు కదా, ప్రవక్త మాటలు. ప్రజలోడు హల్లెలూయా. మనమెట్లు జూదమాడుటకు సమయం వృధాపరుచుతున్నాం. అది ఆదివారంలో ఈత కొట్టు ఆటలు అయితే ప్రభువు కొరకు సమయం లేదు. మీకు ఇష్టం లేని కార్యములు సంఘ కాపరి చెప్పిన ఎడల ఇప్పుడు అలాగే ఉంది. ఇష్టం లేని కార్యాలు సంఘ కాపరి చెప్పిన ఎడల లేచి బయటికి వెళ్ళిపోయేదరు. అధిక సమయం ఆరాధన జరిగిన ఎడల 12 అవగానే వాచి చూస్తాను. అసలు నువ్వు వాక్యం వింటానికి వచ్చావా? వాక్యం ఎంజాయ్ చేయడానికి వచ్చావా? ఎప్పుడు ముగిస్తుందని వచ్చావా? వాక్యం ఎంజాయ్ చేసే వ్యక్తి సమయం చూడు. ప్రజలోడు హల్లెలూయా. దేవుడా మన మమ్మగలని గాక. అధిక సమయం ఆరాధన జరిగిన ఎడల మీరు సంతృప్తి పడక ఉందురు. మన యొక్క స్థితిని గమనించండి, మనం ఏమి చేయించున్నామో చూడండి. ఆ యొక్క ప్రవక్తతో మన జీవితంలో పోల్చి చూసుకోండి. యాక్చువల్ నేను చదువుదామని రాలేదు ఇక్కడికి. పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తే అలా వెళ్ళాలి నేను ఇక్కడ. ఈ కొటేషన్స్ ఏం చదువుదామని నేను రాసుకొని రాలేదు. నాకు కావాలంటే నా నోటు చూడండి, ఏ పారాగ్రాఫ్ అక్కడ ఉండదు. దేవుడు నా మన మమ్మగలని కాక దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ రంగం పైన ఉన్నప్పుడు నువ్వే స్థితిలో ఉన్నావో దాని గురించి మాట్లాడతాడు ఆయన. దానియేలు జీవితాన్ని పోల్చి చూసుకోండి. దానియేలు వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు, అక్కడ ప్రవక్త సాదృశ్యంగా ఉన్నాడు. దానియేలు ఏం చేశాడు? జూదం ఆడలేదు, సమయాన్ని వృధాపరచలేదు. ఫేస్బుక్లో కాదు, వాట్సాప్లో కాదు, ఇర్మియా గ్రంథంతో. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంతో బిజీగా ఉన్నాడు దానియేలు. మరి ఇప్పుడు నువ్వు దేంతో బిజీగా ఉన్నావు? ఇప్పుడు ఫేస్బుక్లో బిజీగా ఉంటావు, వాట్సాప్లో బిజీగా ఉంటావు, లోక కార్యాలతో బిజీగా ఉంటావు, సంభాషణలో బిజీగా ఉంటావు. కానీ దానియేలు చదువుతుంటే పుస్తకాలు చిరిగిపోతున్నాయి. అసలు ఎప్పుడైనా నీ యొక్క మెసేజ్ బుక్ చిరిగిందా? అసలు చదువుతాయి కదా. పుస్తకాలు చిరిగిపోతే బైండింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. దానియేలు అయితే నీ చేతిలో మెసేజ్ పుస్తకాలు చదివిందే మళ్ళా చదువుతూ ఉంటాను. అసలు బైబిల్ కూడా చిరిగి ఉంటుంది నీ చేతిలో. అసలు బైబిల్ చదువుతాయి కదా. ఆదివారం దుమ్ము దులుపుతారు కొంతమంది. నేను అందరి కోసం మాట్లాడట్లేదు, ఎవరో ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎవరో ఉంటారు ఇక్కడ. నీ జీవితంలో నీ చేతులు ఎప్పుడైనా బైబిల్ చిరిగిందా? బైబిల్ చినిగేటట్లు చదివావు నువ్వు? వర్తమాన పుస్తకం చినిగేటట్లు చదివావు నువ్వు? కానీ దానియేలు చదువుతున్నాడు అక్కడ, గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు, మెసేజ్ పుస్తకాలు చదువుతూ ఉన్నాడు. ఇర్మియా ఏం చెప్పాడో చూస్తూ ఉన్నాడు. దానియేలుకి తెరవబడుతూ ఉన్నది. దానియేలుకి అర్థమైపోయింది. ప్రార్థనలో కూర్చున్నాడు, ఉపవాసం ఉంటా ఉన్నాడు. సమయము ఆసన్నమైంది, వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనది. ప్రజలోడు హల్లెలూయా.
మీరు సంతృప్తి పడకయుందురు. మన యొక్క స్థితిని గమనించండి, మనం ఏమి చేయుచున్నామో చూడండి. ఆ యొక్క ప్రవక్తతో మన జీవితంలో పోల్చి చూసుకొనుడి. ఒకే ఒక వ్యక్తి ఆ రాజ్యమంతటిలో పోవుటకు సంఘము లేదు. పోవడానికి సంఘం లేదు, మనకు ఉంటానుకున్నా రావట్లే. చాలామందికి తెలుసా, మందిరాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ దేవుడు నీకు చక్కటి మందిరం ఇచ్చాడు, స్వేచ్ఛగా ఆరాధించడానికి మందిరం ఇచ్చాడు, దేవుని స్తుతించడానికి మందిరం ఇచ్చాడు. కొన్ని స్థలాలలో స్వేచ్ఛగా ఆరాధించడానికి స్థలాలు లేవు, మందిరాలు లేవు, మత స్వేచ్ఛ లేదు. కానీ దానియేలుకి ఎక్కడికి వెళ్ళడానికి పోవడానికి అసలు మందిరమే లేదు, సంఘమే లేదు. కానీ ఒక రోజు వస్తుంది, నీకు కూడా వస్తుంది, మందిరానికి రాని రోజు, ద్వారాలు ముయ్యబడే రోజు, ఈ స్వరం ఆగిపోయే రోజు. తొందరపడొద్దు, అతి త్వరలో రాబోతున్నది. దాని కొరకే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, అవన్నీ దాని కొరకే. ఏదో ఒక రోజు ద్వారాలు ముయ్యబడతాయి, ఏదో ఒక రోజు ఈ స్వరం ఆగిపోబోతున్నది, ఏదో ఒక రోజు ఈ ప్రసంగాలు ఆగిపోబోతాయి. అప్పుడు వెళ్దామన్నా వెళ్ళలేవు నువ్వు సంఘానికి. అప్పుడు వస్తుంది నీకు. మందిరం ఉంటే, మందిరం తెరవబడి ఉంటే వెళ్ళి ప్రార్థన చేసేవాడిని, మందిరం ఉంటే ప్రసంగం వినేవాడిని. ఇప్పుడు లేనోడు అప్పుడు ఎలా వస్తావు? అది వస్తుంది, దాని కొరికి స్టెప్స్ పడతా ఉన్నాయి. ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి రాజ్యమందరిలో పోవుడకు సంఘం లేదు, మరెక్కడికి పోవుడుకు అవకాశం లేదు. అది చింపబడి మరి కాల్చివేయబడింది. అతని పట్టణం, అతని జనులు చెరపట్టబడి 68 సంవత్సరాలు, 68వ సంవత్సరంలో చదివాడు ఇర్మియా గ్రంథాన్ని. 68, 69, 70, ఇంకా 2 సంవత్సరాలు మిగిలిన్నవి. కావున అతడు నెరవేరు సమయం సమీపించిందని చూసినప్పుడు దాని గురించి తెలుసుకున్నకు ప్రార్థన ద్వారా దేవుని వద్దకు పోయాను. మరి అతను పుస్తకములు చదువుటకు ప్రారంభించాడు. ఇర్మియా పుస్తకాలు చదువుతున్నాడు ఆయన. మరి నువ్వేం చదువుతున్నావు? దానియేలుతో పోల్చుకో. ఈరోజు పోల్చుకుంటే దేవుడు ఎందుకు ఇక్కడ ఆపుతున్నాడు నన్ను? దానియేలుతో పోల్చుకో. నువ్వు ఏదైనా పోల్చుకోవాలంటే ఆయనతో పోల్చుకో. నేను వధువు అని చెప్పుకోవడం కాదు, దానియేలుతో పోల్చుకో. అక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. ఇర్మియా టేప్స్ వింటా ఉన్నాడు. సమయం సమీపించినది. అతను పుస్తకములు చదువుటకు ప్రారంభించింది. ఎటువంటి సమయం? రాజ్యములు పడిపోయి చీలిపోవచ్చున్నవి. ఒక రాజ్యం ఇంకొక రాజ్యము, సముద్రం గర్జించుచున్నది. మనుషులకు భయం వల్ల గుండెపాటు కలవరపెట్టే దినములు. ఈ కార్యములను గోడ మీద చేరాత, జాతులు విడజేయబడుచున్నవి. సమస్త విధములను నీచ కార్యములు ప్రపంచంలో జరుగుతూనే ఉన్నవి. మరి అనవసరమైన రచ్చలు, జగడములు, మరి అల్లకల్లోలములు మరి ఇప్పుడు ఉన్నాయా లేవా? ప్రపంచ రాజ్యాలు చీలిపోతూ ఉన్నాయి. సముద్రం గర్జిస్తూ ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి. ప్రపంచం చిన్నాభిన్నం అవుతా ఉన్నది. అలాంటి సమయంలో దానియేలు ఉన్నాడు అక్కడ. మరి ఇప్పుడు ఈ దానియేలు ఎలాంటి సమయంలో ఉన్నాడు? అతను ప్రపంచమంతా విచ్ఛిన్నం అయిపోయే సమయంలో, జగడంలో జరుగుతున్న సమయంలో, ఎక్కడ చూసినా జగడాలి, మత కొల్లవలాలు, చర్చలు, డిబేట్లు. అలాంటి సమయంలో దానియేలు ఏం చేయాలి? గ్రంథం చదవాలి, పుస్తకం చదవాలి, ప్రవక్త వర్తమానం చదవాలి, ప్రవక్త టేప్స్ వినాలి. సేమ్ దానియేలు ఏ కండిషన్లో ఉన్నాడు, ఇప్పుడు అదే కండిషన్ దానియేలు ఉన్నాడు. ప్రజలోడు హల్లెలూయా. అల్లకల్లోలములు, హెంగేలలో చొక్కాలు తగిలించి వేలాడి సాధనం, వేలాడదీయబడిన ఆయుధములు. ఇక్కడున్న క్యూబా అంత పరిమాణంలో ఉన్న చిన్న రాజ్యం ప్రపంచమును 10 నిమిషంలో సర్వనాశనం చేయగలుగును. ఉందా లేదా ఇప్పుడు టెక్నాలజీ?
ప్రపంచాన్ని విత్ ఇన్ సెకండ్స్లో నాశనం చేయగల అణుబాంబులు ఉన్నాయి. ప్రతి దేశం అణుబాంబులు వేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇన్ని కార్యములు సంభవించుండగా మనం ఏమి చేయుచున్నాం? మనం ఒకరితో ఒకరు జగడములు రచ్చలు పెట్టుకునిచున్నాం. దేవుని గురించి, ఆయన శక్తిని గురించి తెలియని భక్తిహీనులు మరి పరిశుద్ధాత్మ సంఘములు ఎన్నుకోబడిన వారి మధ్య కదలాడుచున్నది. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జీవించున్నాడు, అది చూపించుచున్నది. ఆయన నిన్న నేడు యుగ యుగములు మారిన వాడై ఉన్నాడని చూపించుండగా మనం ఏ విధంగా బద్ధకస్తులుగా ఉండగలుగుతున్నాం? దానిపైన మనం ఎట్లు పరిగెత్తుచున్నాం? ఆ యొక్క గొప్ప వేళ సమీపించుండగా ఇది మనల్ని పరిశోధించుకోవలసిన సమయము. మనల్ని మనం పరీక్షించుకునే సమయం. ఇప్పుడు డానియేలు ఏ కండిషన్లో ఉన్నాడు, ఈ డానియేలు అదే కండిషన్లో ఉన్నాడు. ప్రజలోడు హల్లెలూయా, దేవుని నామమున మహిమ గాక. అంతా ఇక్కడే ఉన్నారా? డానియేలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రజలోడు హల్లెలూయా. ఒకసారి ఆమేన్ చెప్తారా? గట్టిగా చెప్పండి. ప్రజలోడు హల్లెలూయా. నోరున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. మనం నోరిచ్చింది దేవుని స్తుతించడానికి. ఇంట్లో వేస్తావు కేకలు, కానీ మందిరానికి వచ్చేటప్పటికి రాదు. ఇంట్లో 10 ఇళ్ళకి వినబడుతుంది నీ కేకలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 20వ వచనం 9వ అధ్యాయం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుని యెహోవా ఎదుట నా పాపం, నా జనుల యొక్క పాపం ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియెలు ఆ మనుషుడు సాయంత్రం బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడే సంగతి నాకు తెలియజేసి ఇట్లని, డానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నువ్వు బహు ప్రియుడు కనుక నీకు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతి తెలుసుకుని నీకు కలిగిన దర్శనమును గ్రహించుము. దర్యావేసు కాలంలో వచ్చింది. డానియేలు దగ్గరికి గాబ్రియెలు అనే మనుషుడు వచ్చాడు. ప్రార్థిస్తున్నప్పుడు గాబ్రియెలు వచ్చాడు. ఇప్పుడు గాబ్రియెలు వచ్చి ఏమిస్తున్నాడు? 70 వీక్స్ ప్రణాళిక. డానియేలు 70 వారాల యొక్క ప్రణాళిక డానియేలుకు చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు డానియేలు ప్రార్థనలో ఉన్నప్పుడు, డానియేలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు డానియేలు ఏం పొందుకున్నాడు? వాక్యాన్ని పొందుకున్నాడు. ప్రత్యక్షలు ఎప్పుడు వస్తాయి నీకు? ఒంటరిగా ఉండి ప్రార్థించేటప్పుడు ప్రత్యక్షలు వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉండి ప్రార్థించినప్పుడే వాక్యం తెరబడుతూ ఉంటుంది. అసలు ప్రార్థిస్తే కదా నువ్వు ఒంటరిగా ప్రార్థించినప్పుడే వాక్యం తెరబడుతుంది. ప్రత్యక్షలు వస్తూ ఉంటాయి. దేవుడు వాక్యం తెలిసి చూపిస్తూ ఉంటాడు. డానియేలు అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు గాబ్రియెలు మనుషుడు వచ్చాడు అక్కడికి. గాబ్రియెలు దూత మరియ యొద్దకు వచ్చినది. మరియ యొద్దకు వచ్చినప్పుడు డానియేలు 70వ వారం ప్రారంభమైందా? మరి మన డానియేలు గ్రీన్స్ మిల్ ఇండియాలో ప్రార్థిస్తున్నప్పుడు ఒక దూత వచ్చాడు. దూత వచ్చి ఏం చేశాడు? 2 సూచనలు ఇచ్చాడు. ఈ 2 సూచనలు నమ్మకంగా ఉంటే 3వ సూచన నేనే ఇస్తానన్నాడు ఆయన. ఇచ్చాడా 3వ సూచన? 3వ సూచన అంటే 3వ ఇడుపు. మొదటి 2 ఇడుపులు పరిచయం ఇచ్చాడు. 3వ సూచన 3వ ఇడుపది వాక్యం తెరవబడుట. మన డానియేలుకి వాక్యం తెరవబడిందా లేదా? ఇక్కడ డానియేలుకి హోల్ ప్లాన్ అంతా బయలుపరిచాడు. డానియేలు 70 వారాల ప్రణాళిక అంతా బయలుపరిచాడు. మరి మన డానియేలుకి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే మర్మముగా ఉన్నదో ఆ మర్మం అంతా బయలుపరిచాడు ఆయన. ప్రజలోడు హల్లెలూయా. మన డానియేలుకి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు
హల్లెలూయా. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఏం జరుగుతుందో హోల్ ప్లాన్ అంతా మన దానియేలుకి బయలుపరచబడినది. దానియేలుకి 70 వారాల ప్రణాళిక బయలుపరచబడింది. ప్రజలోడ హల్లెలూయా. 24వ వచనం, తిరుగుబాటు మానుపుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనం ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణముకు 70 వారములు విధింపబడెను. 6-fold పర్పస్, 6 కారణాలు దానియేలుకు ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. ఇది 70 వారములు విధింపబడెను. 70 వీక్స్. 70 వీక్స్ ఎవరికంటే దానియేలు ప్రజలకు. దానియేలు ప్రజలు ఎవరు? యూదులై ఉన్నారు. అవునా? దానియేలు ప్రజలు యూదులై ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 70 వీక్స్ ఒకసారి చూద్దాం. 70 వారాలు 3 భాగాలుగా ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి. నేను దీని నుంచే తీసుకుని 6th సీల్కి వెళ్తా. ఎందుకంటే దానియేలు 70వ వారంలో చివరి అర్ధవారం 6th సీల్. అందుకే నేను ఇక్కడి నుంచి ప్రారంభించాను. ఇప్పుడు చూడండి, మొదటిది 7 వారాలు. అవునా? ఒకసారి లేఖనం చదువుదాం. 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరు సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణములు రాచివిధిని కందకములను మరలా కట్టబడదు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా కాదు, మన నిమిత్తము మెస్సయ్య, అవునా, మన నిమిత్తం మెస్సయ్య నిర్మూలం చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణ పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని హంతం హఠాత్తుగా వచ్చును. మరి యుద్ధ కాలాంత వరకు నాశనం జరిగిన నిర్ణయింపబడును. అతడు 1 వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలి నైవేద్యం నిలిపివేయును. హేమని నిలిచే వరకు నాశనం చేయబడి వచ్చును. నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును. ఇప్పుడు చూడండి, దానియేలు 70 వారాలు యూదులకి ఇవ్వబడింది. 70 వీక్స్ ప్లాన్ యూదులకి ఇవ్వబడింది. ఇందులో 3 భాగాలు. మొదటిది 7 వారాలు. వారం అంటే అక్కడ చూడండి, సంవత్సరం. 7 × 7 49 సంవత్సరాలు. దాన్ని సంవత్సరాలకు ఎలాగూ మార్చామో దానియేలు 70 వారాల సిరీస్లో చెప్పాను మీకు. ఓకే, ఇంచుమించు 17 భాగాలు చెప్పాను మీకు. అందులో క్లియర్గా ఉంటుంది. నేను మరలా దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ మీకు రిమైండ్ చేస్తూ ఉన్నాను. 1 వారంకు 7 సంవత్సరాలు. అవునా? 1 వారం వచ్చి 7 సంవత్సరాలు. అంటే వారం అంటే 7 రోజులు. 1 రోజు వచ్చి సంవత్సరం. 7 సంవత్సరాలు. 70 వారాలు అనగా 70 × 7 490 సంవత్సరాలు. అంటే యూదులకి ఎంత సమయం ఇవ్వబడిందంటే 490 ఇయర్స్. దానియేలు 70 వారాల యొక్క కాలం ఎంతంటే 490 సంవత్సరాలు యూదులకి ఇవ్వబడింది. అందులో 3 భాగాలు. మొదటిది 7 × 7 7 సంవత్సరాలు 49 సంవత్సరాలు. 62 × 7 434 సంవత్సరాలు. ఈ 69 వారాలు అయిన తర్వాత మెస్సయ్య రావాలి. ఓకే, ఇది దానియేలు 70 వారంలో చెప్పేద ప్రణాళిక. ఇది 1961లో మన దానియేలు విలియం బ్రన్హం గారు చెప్పారు. దీన్ని 1961లో చెప్పాడు ఆయన. ఇంకా ముద్రలు తెరవబడలేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చివరిది 1 వీక్. 1 వీక్ అంటే 7 సంవత్సరాలు. 1961లో ప్రవక్త విలియం బ్రన్హం గారు ఇలాగే బోధించారు. ఆయన గీసిన చార్ట్ కూడా ఉన్నది. మీరు ఒకసారి ఆయన చార్ట్ చూసినట్లయితే, విలియం బ్రన్హం గారు గీసిన చార్ట్ చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. బ్రన్హం గారు గీసిన చార్ట్ ఇది. ఫస్ట్ది 7 వీక్స్, తర్వాతది 62 వీక్స్, తర్వాత 7 సంఘకాలాలు, చివరిది 1 వీక్, లాస్ట్ 70th వీక్ 1 వీక్. ఇది ఇక్కడే శ్రమల కాలం అని చెప్పి ప్రవక్త విలియం బ్రన్హం గారు చెప్పారు దీన్ని. ఓకే, అర్థమైందా?
బ్రహ్నం గారు గీసిన చార్ట్ ఇది. 1961లో విలియం బ్రహ్నం గారు ఈ విధంగానే బోధించారు. 61లో ఆగస్టు నెలలో బోధించారు ఆయన. కానీ ఎప్పుడైతే ముద్రలు తెరవబడ్డాయో దానియేలు 70 వారాల యొక్క ప్రణాళిక పూర్తిగా తెరవబడినది. అంటే దానియేలు 70 వారాల యొక్క ప్రణాళిక ఎక్కడ దాగున్నదంటే అండర్ ద సీల్స్, ముద్రల కింద దాగున్నది. ప్రవక్త దాన్నే చెప్తున్నాడు. ఫస్ట్ సీల్లో 35, 36 ఉంటుంది. ఫస్ట్ సీల్ బ్రదర్స్ చేస్తారు చూడండి అక్కడ 35. మరి ఇప్పుడు గొర్రె పిల్ల నిలవబడి ఉండెను. ఇప్పుడు ఈ రాత్రి మనం 6వ అధ్యాయంలోకి పోవచ్చుండగా ఆయన తన చేతిలో పుస్తకమును కలిగి ఉన్నాడు. మరి దాన్ని బయలుపరచుటకు ప్రారంభించింది. మరియు ఈరోజు జనులు ఆత్మ సంబంధాలు ఉన్నారని పరిపూర్ణంగా మరి నేను నమ్ముచున్నాను. ఈరోజు ఆయన ముద్రలు బోధిస్తూ ఉన్నాడు. ముద్రలు ఎప్పుడు బోధించబడ్డాయి చెప్పండి? మార్చి 17 నుండి మార్చి 24 వరకు. నేను ఇలా చెప్పగానే మీ నోట్లోంచి వచ్చేయాలి. నామంక చూడడం కాదు. నేను చెప్పగానే ముద్రలు ఎప్పుడు బోధించాడు ప్రవక్త అంటే మార్చి 17 నుండి 24 అని చెప్పాలి. అంత ఫాస్ట్గా ఉంటే వర్తమానం వెళ్తుంది మీకు. ఓకే, ఇప్పుడు ముద్రలు బోధిస్తున్నప్పుడు ప్రతిరోజు బ్రహ్మం గారి దగ్గరికి ఒక దూత వచ్చేవాడు. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్లో చెప్పాడు ఆయన. ఖాళీలో నిలిచిటనే వర్తమానంలో చెప్పాడు ఆయన. ప్రతిరోజు ఒక దూత వచ్చేవాడు. 7 ఆత్మల సమూహం, 7 ఆత్మలు వచ్చాయి ఆయన దగ్గరికి. ఇప్పుడు చూడండి, ఈరోజు 12 గంటల సమయమున పరిశుద్ధాత్మ గదిలోనికి వచ్చి ఆయన మొదటి ముద్ర నోట్స్ రాసేసాడు. ఆయన ఏం చెప్పాలో రాసేసాడు. స్మిత్ ఏం చెప్పాడు, వేదాంత పండితులు ఏం చెప్పారు, నోట్స్ అంతా రాసుకున్నాడు ఆయన. కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో దూత వచ్చాడు. గదిలోకి వచ్చి నేనేదో రాసించుకొని చెప్పవలనుకున్న సంగతులు సరిదిద్దని ఎడల దానిపై నేను భయంకరమైన తప్పు చేసేడు ఉండేవాడిని. పరిశుద్ధాత్మ వచ్చి ఆ నోట్స్ని మార్చకపోతే దానియేలు 70 వారాల యొక్క మర్మం తెరవబడదు. ఇప్పుడు దానియేలు 70 వారాల మర్మం ఎక్కడ చెప్తున్నాడు? మొదటి ముద్రలో చెప్తున్నాడు ఆయన. అంతకుముందు ఏం చెప్పాడు ఆయన చార్ట్ గీశాడు ఆయన. 7 వారాలు, 62 వారాలు, 1 వారం, మధ్యలో 7 సంఘకాలాలు. ఓకే, అని గీసిన చార్ట్ అది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ తలంపులు ఇక్కడ పెట్టొద్దు. నువ్వు బోధించాల్సింది ఈ నోట్స్ కాదు. ఇప్పుడు నేను చెప్తాను, దాన్ని రాయి నువ్వు. ప్రజలోడ హల్లెలూయా. అంతకుముందు ప్రవక్త విలియం బ్రహ్నం గారి నోట్స్లో ఏమున్నది? 7 × 7 49, 62 × 7 3, 434 అంతే కదా? ఓకే, 1 వీక్, 1 × 7 1 వీక్ అంతేనా? విలియం బ్రహ్నం గారు ఇది రాసింది. ఇక్కడ ఆయన 7 సంఘాలు పెట్టాడు ఆయన. సెవెన్ చర్చెస్ పెట్టాడు. కానీ ఇప్పుడు దూత వచ్చి ఏం చేశాడు? నోట్స్ మార్చాడు. ఇప్పుడు ప్రజలోడ హల్లెలూయా. ఇప్పుడు ఏం రాశాడు? 7 × 7 49, ఓకే, 62 × 7 435 అంతేనా? ఇప్పుడు దూత వచ్చి ఏం చేశాడు? ఆ ఫీక్ ఇక్కడ పెట్టాడు. సిలువను ఎక్కడ పెట్టాడు ఆయన? ఫస్ట్ ఇక్కడ పెట్టాడు ఈయన. కానీ ఇక్కడ మారింది. ఇప్పుడు 7 సంఘకాలాలు.
7 సంఘాల తర్వాత హాఫ్ వీక్. ఓకే, ఇది 69.5, ఇది హాఫ్ వీక్, టోటల్గా 70 వీక్స్. దేవుడు నమ్మని మమ్మల్ని కాక. ఇప్పుడు నోట్స్ మారింది. ఇప్పుడు దూత వచ్చి ఏం చేశాడంటే దీన్ని స్ప్లిట్ చేశాడు. ఇప్పుడు 1 వీక్ని స్ప్లిట్ చేశాడు ఆయన. కానీ సంఘ శాఖలు ఏం బోధిస్తాయంటే శ్రమల కాలం 7 సంవత్సరాలను బోధిస్తాయి. ఇప్పటికీ అదే బోధిస్తాయి. కానీ డానియేలు 70 వారాల యొక్క మర్మం ఎక్కడ దాగున్నది? ముద్రల కింద దాగున్నది. ఎప్పుడైతే దూత వచ్చాడో మొత్తం డయాగ్రామ్ మారిపోయింది. ఇప్పుడు ఈ 1 వీక్ని సెపరేట్ చేశాడు. దీన్ని శాండ్విచ్గా పెట్టి అటు హాఫ్ వీక్ పెట్టి ఇటు హాఫ్ వీక్ పెట్టి మధ్యలో 7 సంఘకాలాలు, 7 such ages మధ్యలో ఉన్నాయి. ప్రజలు హల్లెలూయా. హాఫ్ వీక్ అటు ఉన్నది, హాఫ్ వీక్ ఇటు ఉన్నది. ఇప్పుడు డానియేలు 70వ వారం ఎప్పుడు ప్రారంభమైంది? 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ప్రజలోడ హల్లెలూయా. డానియేలు 70వ వారం ఎక్కడ ప్రారంభమైంది? ఇక్కడ. ఇది 70వ వారం. 69 వారాలు అయిపోయింది. 70వ వారం ఆల్రెడీ హాఫ్ వీక్ అయిపోయింది. ఇంక మిగిలిందంతా ఇంకా హాఫ్ వీక్ ఉన్నది. ఇది అక్కడ చెప్పాడు ప్రవక్త. ఒకసారి చూద్దాం. మొదటి ముద్ర, ఫస్ట్ సీల్ 2:25. నేను చాలా బోధించాలని వచ్చాను కొంచెం. మరి ఇప్పుడు 70 వారములు నిర్ణయించబడి ఉన్నవి. ఓకే, డానియేలు చెప్పినట్లు ఆ మెస్సయ్య వచ్చి మరి వారం యొక్క మధ్యలో కొట్టివేయబడును. మెస్సయ్య వచ్చి వారం యొక్క మధ్యలో కొట్టివేయబడును అనున్నది ఖచ్చితంగా ఉన్నది. మరి యేసు 3.5 సంవత్సరాలు ప్రవచించెను. అంటే డానియేలు 70వ వారం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 70th వీక్. అవునా? దీన్ని 2 పార్ట్స్ అయింది. ఇది 2 పార్ట్లు అయింది. ఇది హాఫ్ వీక్, ఇది హాఫ్ వీక్. హాఫ్ వీక్ అంటే 3.5 సంవత్సరాలు. ఇది 3.5 సంవత్సరాలు, ఇయర్స్. ఇది వీక్ అంటాం, దాన్ని 3.5 సంవత్సరాలు అంటాం. ఇప్పుడు ఇది ఆల్రెడీ అయిపోయింది, ఇంకా మిగిలింది ఇది. ఓకే, అందరికి కనిపిస్తుందా? అంటే 70వ వారంలోని మొదటి 3.5 సంవత్సరాలు యేసు ప్రవచించాడు. ఓకే, అందరు ఇక్కడే ఉన్నారా? అదే చెప్తున్నాడు ప్రవక్త. యేసు 3.5 సంవత్సరములు ప్రవచించేది. ఇప్పుడు డానియేలు యొక్క 3.5 సంవత్సరం మధ్యలో ఆయన కొట్టివేయబడును. యేసు కొట్టివేయబడ్డాడు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. మన నిమిత్తం కొట్టివేయబడ్డాడు ఆయన. ఇప్పుడు చివరి భాగం శ్రమల కాలం, అదే 6వ ముద్ర. ఇప్పుడు మనం ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం ఎత్తబడిన తర్వాత. అవునా? వధువు ఎత్తబడిన తర్వాత డానియేలు యొక్క 70వ వారంలో చివరి అర్ధవారం జరుగుతుంది. వధువు ఎత్తబడిన తర్వాత, ఎత్తబడి అయిన తర్వాత డానియేలు యొక్క 70వ వారంలో చివరి అర్ధవారం, అదే శ్రమల కాలం. ఇదే 6th సీల్. ఇంక మిగిలింది, యూదులకి మిగిలింది ఎంతంటే 3.5 సంవత్సరాలు. ఓకే, చివరి భాగం శ్రమల కాలం. అక్కడ అన్ని జనులు సంఘం ఉండదు. అన్ని జనులు సంఘం ఉండును. ఇది చాలా గొప్పగా ఉన్నది. ఇప్పుడు దీన్ని తప్పిపోవద్దు. వధువు పెండ్లి కుమ్మంతో వెళ్ళిపోవును. పిమ్మట 1000 ఏండ్ల పరిపాలన దుష్టులు ధూళిపై నడుచుదురు. ఓకే, ఇంకా క్లియర్గా 350 పారాగ్రాఫ్ ఉంటుంది. 341
ఇప్పుడు గమనించండి, చివరి కాలంలో క్రీస్తు ప్రసంగించు ప్రారంభ దినముల్లో కాదు. క్రీస్తు ఎక్కడ ప్రసంగించాడు? ఇక్కడ. యేసుక్రీస్తు ప్రవచించాడు ఇక్కడ. ఓకే, అందరికి అర్థమవుతుంది కదా. యేసుక్రీస్తు ఇక్కడ ప్రవచించాడు. ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఇప్పుడు గమనించి, చివరి కాలంలో క్రీస్తు ప్రసంగించుటూ ప్రారంభ దినములో కాదు. అయితే చివరి కాలమున వారము యొక్క చివరి భాగములు, వారం యొక్క చివరి భాగములో మనం ఇప్పుడే దానియేలు యొక్క 70 వారంలో చూచి ఉన్నాం. చూసామా దానియేలు 70 వారాలు? మరి క్రీస్తు 3.5 సంవత్సరాలు ప్రవచించాను, అది ఆల్రెడీ అయిపోయింది. 70వ వారంలో మొదటి అర్ధవారం అయిపోయింది, ఫినిష్. ఇది ఆల్రెడీ ముగించబడింది. యేసుక్రీస్తు ప్రవచించాడు, ఆయన అది అయిపోయింది. మరి ఇంకా 3.5 సంవత్సరంలో నిర్ణయించబడి ఉన్నవి. అది సరియేనా? సంఘం ఆమె ఏం చెప్తున్నది? మరి యొక్క అధిపతి ఆ సమయంలో దానియేలు జనులతో ఒక నిబంధన చేయును, అనగా యూదులతో ఇప్పుడు వధువు ఎత్తబడిన పిమ్మట అది జరుగును. దానిని ఆమె చూడదు. యూదులతో నిబంధన జరగటం వధువు చూడదు. వధువు ఎత్తబడటం, నిబంధన జరగడం. అంటే వధువు భూమిపైన కొనుపోబడిన తర్వాతనే దానియేలు జనులతో ఒక అధిపతి వచ్చి నిబంధన చేసుకుంటాడు. అంటే ఇప్పుడు దానియేలు 9వ అధ్యాయంలో 2 రాజులు ఉన్నారు. ఇద్దరు రాజులు ఎవరు? ఒక ఆయన మెస్సయ్య, ఒక ఆయన పోప్. మెస్సయ్య వచ్చి మనతో నిబంధన చేశాడు ఆయన. దానియేలు 70వ వారంలో మొదటి అర్ధవారంలో మెస్సయ్య వచ్చి మనతో నిబంధన చేశాడు. మనం ఎవరు? నిబంధన జనులం. ఉందా నిబంధన? అబ్రాహాము యొక్క నిబంధనే వధువు నిబంధన. మన నిబంధన జనులు మనం. అబ్రాహాము యొక్క సంతానం మనం. అబ్రాహాము యొక్క రాజ సంతానం మనం. మన రాజు వచ్చి మనతో నిబంధన చేశాడు. ఇప్పుడు మరొక రాజు వస్తాడు, అతడే పోపు. ఇప్పుడు ఆయన ఎవరితో నిబంధన? ఎవరితో నిబంధన చేస్తాడు? యూదులతో నిబంధన చేస్తాడు. 2 నిబంధనలు, 2 రాజులు. అది కూడా ఫస్ట్ సీలో చెప్పాను మీకు. ఫస్ట్ సీలో 74 ఎక్కడ ఉంటుంది, అది పార్ట్ నెంబరు. ఫస్ట్ సీలో 2 రాజుల కోసం చెప్పాను. ఇప్పుడు మనం నిబంధనలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనకి నిబంధన జరిగింది కాబట్టి ఈ రాజుతో నిబంధన లేదు మనకి. ఆ రాజు వచ్చేసరికి ఉండం కదా, మన రాజు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే మొదటి రాకల్లో వచ్చి ఆయన మనతో నిబంధన చేశాడు. మన రాజు వచ్చి నిబంధన చేశాడు. ఆయన మేఘంని ధరించుకుని వెళ్ళాడు. ఇప్పుడు మేఘం ధరించుకుని వచ్చాడు. ఆయన ఆర్భాట వర్తమానంతో వచ్చాడు. ప్రధాన దూత శబ్దం, దేవుని బోరులో మనం తీసుకుని వెళ్ళిపోతాడు. మనం వెళ్ళిపోయిన తర్వాతనే మరొక రాజు వచ్చి 2 ప్రిన్సెస్, మరొక ప్రిన్స్, అనదర్ ప్రిన్స్ వచ్చి దానియేలు జనులతో నిబంధన చేస్తాడు. కానీ వధువు దాన్ని చూడదు. అవునా? ఇప్పుడు ఆ నిబంధన చేయడానికి స్టెప్స్ పడుతున్నాయి. అతి దగ్గరలో ఉన్నది అది. ఆ నిబంధనకి మధ్యవర్తిత్వం ఎవరు చేస్తారు? అమెరికా. యూదులు, పోపు రోమ్ నిబంధన చేసుకుంటారు. ఈ నిబంధన ఎందుకు జరుగుతుందంటే ప్రపంచంలో అత్యధిక ధనము రోమ్ దగ్గర ఉన్నది. ప్రపంచంలో అత్యధిక ధనం అంటే ధనాన్ని దేనిలో కొలుస్తారంటే బంగారంలో, గోల్డ్లో కొలుస్తారు. గోల్డ్ ఎవరి దగ్గర, ఏ దేశం దగ్గర ఎక్కువగా ఉంటే అది ఆర్థికంగా బలమైన దేశం. అందుకే ఇప్పుడు పిఎం మోడీ గారు ఏమంటున్నారు? ఇన్వెస్ట్మెంట్ అంతా గోల్డ్లో పెట్టమంటున్నాడు ఆయన. తెలుసు కదా మీకు. బ్యాంక్స్కి వెళ్ళండి, బాండ్స్ తీసుకోండి అంటున్నారు. గోల్డ్ బాండ్స్ తీసుకోమని చెప్తున్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎక్కడ పోతున్నది? అత్యధికమైన ధనం రోమ్ దగ్గర ఉంది, మిగతాది యూదుల దగ్గర ఉన్నది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యం అంతా వాల్ స్ట్రీట్లో జరుగుతుంది, అమెరికాలో. ఇక్కడ ఆయిల్ పెరగాలన్నా తగ్గాలన్నా, షేర్ మార్కెట్ పెరగాలన్నా తగ్గాలన్నా ప్రతీది కూడా వాల్ స్ట్రీట్లో జరుగుతుంది. వాల్ స్ట్రీట్ ఎవరి చేతిలో ఉంది? రోమ్ చేతిలో ఉంది, యూదుల చేతిలో ఉన్నది. షేర్లు తగ్గాయి అనుకోండి, అది వాల్ స్ట్రీట్లో తగ్గుతాయి. షేర్లు పెరిగాయి అనుకోండి, వాల్ స్ట్రీట్లో పెంచుతాడు అక్కడ.
ఆ ఎక్స్చేంజే ముంబైలో ఉంటుంది. ప్రతి దేశంలో ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఆ ఎక్స్చేంజ్ నుంచే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు గోల్డ్ రేట్ అడగండి, వాడు ఎప్పుడు చెప్తాడు? 10 గంటలకు చెప్తాడు. ఎందుకు? రేట్ అక్కడ నిర్ణయిస్తారు. అది ఎక్స్చేంజ్కి వస్తుంది. ఎక్స్చేంజ్ జరిగితే వీళ్ళకి వస్తుంది. ఉదయం 7 గంటలకు వెళ్ళి గోల్డ్ రేట్ చెప్పమంటే చెప్పడు వాడు. తెలుసా మీకు? 10 గంటలకు చెప్తాడు వాడు. వాణిజ్యం అంతా వాల్ స్ట్రీట్లో జరుగుతున్నది. ఆ వాల్ స్ట్రీట్ యూదుల చేతిలో ఉన్నది, రోమ్ చేతిలో ఉన్నది. అత్యధికమైన ధనం రోమ్ దగ్గర, యూదుల దగ్గర ఉంది. అందుకే వీళ్ళిద్దరు నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధనకి అమెరికా మధ్యవర్తిత్వం చేస్తుంది. ఆ నిబంధన జరుగుతున్నప్పుడు వధువు భూమి పైన ఉండదు, ఈమెప్పటికే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఎత్తబడుటకు సమీపంలో ఉన్నాం. ఈ దినములో ఏదో ఒక ఉదయమున ఒక ఎత్తబాటు జరగబోతా ఉన్నది. శరీర మార్పు పొందుకోబోతున్నాం మనం. ఆ సమయం దగ్గర పడింది ఇప్పుడు. అందుకే డానియేలు పుస్తకాల్లో బిజీగా ఉన్నాడు. అందుకే డానియేలు టేప్స్ వింటా ఉన్నాడు. అందుకే డానియేలు ఉపవాసుని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ డానియేలు ఏం చేయాలి? ఇప్పుడు ప్రవక్త వర్తమానంలో బిజీగా ఉండాలి, ప్రవక్త పుస్తకాలు చదవడంలో బిజీగా ఉండాలి, టేప్స్ వినడంలో బిజీగా ఉండాలి. జూదమాడులో కాదు, ఫేస్బుక్లో కాదు, వాట్సాప్లో కాదు, చాటింగ్లో కాదు, ఆ యొక్క మరి ఫోన్ సంభాషణలో కాదు, పుస్తకాల్లో బిజీగా ఉండాలి. (355) పారాగ్రాఫ్ నెంబర్ 354 చూద్దాం. ఓకే, ఇప్పుడు అమెరికా అప్పుల్లో ఉంది. అంతమంది తెలుసు అమెరికా అప్పుల్లో ఉన్నదని. అఫ్కోర్స్ ప్రపంచ దేశాలన్నీ అప్పుల్లో ఉన్నాయి. ఇప్పుడు మరలా ప్రపంచ దేశాలన్నీ ఒక సమ్మిట్లో మాట్లాడుకోబోతున్నాయి. ఈ మధ్యలో వచ్చింది న్యూస్ అది. ప్రపంచ దేశాలన్నీ ఎజెండా ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు వన్ వరల్డ్ గవర్నమెంట్. దానియేలు కాలంలో 4 రాజ్యాలు ప్రపంచాన్ని ఏలాయి. మరలా ఇప్పుడు పాదముల కాలంలో మళ్ళా ప్రపంచాన్ని ఏలడానికి ప్రపంచ దేశ నాయకులందరూ ఆ స్లోగన్ ఎందుకు పలుకుతున్నారు? వన్ వరల్డ్ గవర్నమెంట్ రావాలి, ఒకే అధ్యక్షుడు ఉండాలి. మన దేశంలో స్లోగన్ ఏంటి? 1 ఎలక్షన్ 1 నేషన్. ఇవన్నీ ఎవరు చెప్పారు? మన డానియేలు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కథలు కాదు. ఒకరోజు చూడబోతా ఉన్నాను. ఇక్కడ కథలు వినడానికి రాలేదు. ఇప్పుడు గ్రంథం తెరవబడతా ఉన్నది. ప్రవక్త 50-60 సంవత్సరాల క్రితమే వధువుకి ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పేశాడు ఆయన. ఏం జరుగుతుందో చెప్పాడు ఆయన. ప్రపంచ దేశాలు ఎటు వెళ్తున్నాయో చెప్పాడు ఆయన. ప్రతి దేశం ఎలా కదులుతుందో చెప్పాడు ఆయన. రష్యా ఏం చేస్తుందో చెప్పాడు ఆయన. అమెరికా ఏం చేస్తుందో చెప్పాడు ఆయన. ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చెప్పాడు ఆయన. ఇజ్రాయెల్ మన దేవుని గడియారం అని చెప్పాడు ఆయన. యూదులెవరు? మన గడియారం. గాడ్ టైం బీజ్ అది. యూదులను గమనించండి. యూదులను గమనించినప్పుడు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఎందుకు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి? 3వ మందిరం కట్టడానికి. ఓమార్ మసీద్ తీసివేసి అక్కడ 3వ మందిరం కట్టడానికి అక్కడ యుద్ధాలు ప్రారంభమైంది. ఎక్కడున్నాం మనం? అమెరికా అప్పుల్లో ఉన్నది, ప్రతి దేశం అప్పుల్లో ఉంది, ఆర్థికంగా పతనం అయిపోయింది. కానీ 354లో చెప్తున్నాడు ఆయన. మరి దాన్ని చేయడానికి వీలు కలిగిన ఒకే ఒక మార్గం ఉన్నది. క్యాథలిక్ సంఘం ఆ విధంగా చెల్లించగలదు. అమెరికా అప్పుల నుండి బయటకు తీసుకొచ్చేది ఎవరో తెలుసా? రోమన్ క్యాథలిక్. రోమన్ క్యాథలిక్ మాత్రమే చేయగలదు అమెరికా నుండి అప్పుల నుండి బయటకు తీసుకొచ్చే మార్గం. ఇంకెవ్వరి వల్ల కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. నవంబర్లో ఎలక్షన్. ఈ ఎలక్షన్లో ఒక స్త్రీ నిలబడింది, ఒక ప్రక్క ట్రంప్ నిలబడ్డాడు. ఏం జరిగిందో చూద్దాం. ప్రవక్త ఆల్రెడీ ప్రవచించాడు, ఈ అమెరికా దేశం నాశనం అయ్యే ముందు ఒక స్త్రీ ప్రపంచాన్ని ఏలుతుందని, ఆ యొక్క అమెరికా దేశాన్ని ఏలుతుందని. అది ఆల్రెడీ స్త్రీ దేశం అని. ఆల్రెడీ రోమన్ క్యాథలిక్ 1960లో వచ్చి కూర్చున్నది, వైట్ హౌస్లో వచ్చి కూర్చున్నది. ప్రవక్త ప్రవచించాడు దాన్ని. ఇప్పుడు ఆమె దగ్గర మాత్రమే ధనం ఉన్నది. ఎవరు? రోమన్ క్యాథలిక్ దగ్గర.
మరి ఆమె చేయగలదు, మరి ఆమె చేయబోచున్నది. చేస్తుందా? అమెరికా అప్పుల నుండి బయటపడేసేది అమెరికా. మరి దీన్ని చేయుటకు, వాటిని పొందుటకు ఆమె యూదులతో రాజీపడి ఒక నిబంధన చేసుకొనును. మరి ఆమె ఈ నిబంధన యూదులతో చేసుకున్నప్పుడు, ఇప్పుడు గుర్తించుకోండి, నేను దీన్ని లేఖనం నుండి తీయుచున్నాను. మరి ఆమె దీన్ని చేసినప్పుడు, మరి నిబంధన చేసినప్పుడు మనం దానియేలు 8:23 మరియు 25 గమనించినట్లా, అతడు వర్ధిల్లజేయు ఉత్పత్తులు చేయును. మరి అక్కడ ఉత్పత్తి అని అర్థం, అతని చేతిలో మరి అతని యూదులతో ఒక నిబంధన చేసుకొనును. ఒక కవనెంట్ జరుగుతుంది అక్కడ. మరి 3.5 సంవత్సరం మధ్యలో యూదుల యొక్క ద్రవ్యమంతయు అతని చేతిలో చిక్కుకొనిన పిదప వారితో నిబంధన తెచ్చుకుంది. ఇప్పుడు జాతకం అందరు ఇక్కడే ఉన్నారు కదా. దానియేలు 9వ అధ్యాయం. ఓకే, 27వ వచనం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలి నైవేద్యం నిలిపివేయును. హేయమైంది నిలిచి వరకు నాశనం చేయబడి వచ్చును. నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును. ఇక్కడేముందో తెలుసా? అతడు ఒక వారమునకు అనేకులను నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలి నైవేద్యం నిలిపివేయును. కానీ ఇంగ్లీష్లో అలా లేదు. ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఇది. అండ్ హీ షల్ కన్ఫర్మ్ ద కోవెనెంట్ విత్ మెనీ ఫర్ 1 week అండ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ది వీక్. ఇక్కడేముంది? మిడిల్ ఆఫ్ ది వీక్ కాదు, మిస్ట్ ఆఫ్ ది వీక్. మిస్ట్ ఆఫ్ ది వీక్ అంటే వారం మధ్యలో కాదు, వారంలో ఎప్పుడైనా. మిస్ట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మధ్యలోని కాదు. నేను వారం మధ్యలో మీ ఇంటికి వస్తానని చెప్తా అంటే ఎగ్జాక్ట్గా వారాన్ని అర్ధభాగం చేసి వస్తానని కాదు. వారం మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. అర్థమైందా? మిస్ట్ అన్నాడు అక్కడ ఇంగ్లీష్లో. వారం మధ్యలో. మనకిక్కడ అక్కడ వారం లేదు. ఎంత ఉన్నది? అర్ధవారమే ఉన్నది. ఉన్నదంటే అక్కడ చివరి అర్ధవారం ఉన్నది ఇక్కడ. ఓకే, ఈ చివరి అర్ధవారమే ఉన్నది. ఈ చివరి అర్ధవారం మధ్యలో అతడి నిబంధన తెచ్చుకుంటాడు. అంటే ఇక్కడ వధువు ఎత్తబడటం, నిబంధన చేయడం, నిబంధన తెంచుకోవడం. అందరు ఇక్కడే ఉన్నారా? నిబంధన చేసుకున్నప్పుడు వధువు భూమిపైన ఉండదు. ఎప్పుడైతే నిబంధన జరిగిందో వధువు ఎత్తబడిపోయి ఉంటుంది. అప్పుడు యూదులతో రోమ్ నిబంధన చేసుకుంటుంది. నిబంధన ఎప్పుడు తెంచుకుంటుందంటే దానియేలు యొక్క చివరి అర్ధవారం మధ్యలో. ఇంక మిగిలింది అర్ధవారమే. దానియేలు 70 వారంలో ఒక వారం కాదు అది, 70వ వారం కాదు అది. ఆల్రెడీ అర్ధవారం అయిపోయింది. ఇంక మిగిలింది అర్ధవారం. ఈ అర్ధవారం మధ్యలో నిబంధన తెచ్చుకోవడం, నిబంధన రద్దు చేసుకోవడం. ఇంతవరకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు జాతకం వినండి. 356 సంఘ చివరి కాలం వరకు అతడు క్రీస్తు విరోధి అని పిలువబడును. ఏలనగా అతడు మరి అతడి పిల్లలు క్రీస్తుకు మరి వాక్యములకు విరోధులుగా ఉండేదరు. ఈ మనుషుడే క్రీస్తు విరోధి అని పిలువబడును. ఇప్పుడు అతడు ధనమునంతా తన వద్ద ఉంచుకొనును. మరి అప్పుడే అది వచ్చిందని నేను అనుకునుచున్నాను. అతడు క్రీస్తు విరోధి అని పిలువబడును. మరి అతడు చివరి కాలం వరకు దేవుని దృష్టిలో క్రీస్తు విరోధి అని పిలువబడును. అయితే ఇప్పుడు అతడు వేరొక పేరుతో పిలువబడును. దానియేలు ఇక్కడ చెప్పినట్లుగా దానియేలు యొక్క చివరి 3.5 సంవత్సరం మధ్యలో అతడు ధనమంతయు తన స్వాధీనంలో తీసుకున్నప్పుడు అప్పుడు యూదులతో చేసుకునే నిబంధనను కొట్టివేసి దాన్ని మీరును. మరి అటు పిమ్మట సహోదరుడు అతను ఏమి చేయను?
అతని చేతిలో ప్రపంచ వ్యాపారము మరియు వాణిజ్యము ఉండును, ప్రపంచంతో ఒక ఒప్పందం కుదుర్చుకొనును, ఎలాగనగా ప్రపంచ సంపదంతయు పూర్తిగా అతడి స్వాధీనంలో ఉండెను. మరి ఆ సమయంలో ఆ ఇద్దరి ప్రవక్తల రంగం మీద లేచి 1,44,000 మంది పిలిచేదరు. అప్పుడు ఏమి సంభవించను? అప్పుడు ప్రకటన 13లో మృగము యొక్క ముద్ర స్థిరపడును. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ అంతా ఈ 3.5 సంవత్సరాల కోసమే. ప్రపంచాన్ని అపవాది పరిపాలించేది 3.5 సంవత్సరాలు. దీనికోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలోడు హల్లెలూయా. దీనికోసమే ఈ స్టెప్స్ అన్ని పడుతూ ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు వన్ వరల్డ్ గవర్నమెంట్ రావాలని చెప్తున్నారు, ఒకే నాయకుడు ఉండాలని చెప్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్. ప్రపంచ దేశ నాయకులందరూ ఎవరి చేతిలో ఉన్నారు? పోప్ చేతిలో ఉన్నారు. ఇప్పుడు అందుకే ప్రపంచ దేశ నాయకులందరూ సమ్మిట్గా కొడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు? ఒక ఎజెండా తయారు చేసుకుంటారు వాళ్ళు. వన్ వరల్డ్ గవర్నమెంట్ ఎలా తీసుకురావాలి? ఎందుకంటే ప్రపంచమంతా అప్పులు పాలై ఉన్నది. ధనమంతా రోమ్ దగ్గర ఉన్నది. అప్పు తీసుకునేవాడు అప్పిచ్చేవాడికి దాసుడు. ప్రపంచ దేశ అధినాయకులందరూ కూడా పోపు చెప్పినట్టే వినాలి. ఎందుకంటే ప్రతి దేశం ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకున్నది. చేసేది ఏమి లేదు. రాష్ట్రాల అప్పుల్లో ఉన్నాయి, దేశాల అప్పుల్లో ఉన్నాయి. రోజు రోజుకి అప్పులు పెరుగుతూ ఉన్నాయి. కుటుంబాల అప్పులో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. ఇదంతా ఏంటి? ఆల్రెడీ ప్రవక్త చెప్పాడు. అక్కడ 50-60 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన, ప్రవచించాడు ఆయన. అదే ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది. ఇది జరిగినప్పుడు నిరాశపడడం కాదు, మన విడుదల సమీపమైనది, మనం వెళ్ళిపోయే సమయం దగ్గర పడినది. ఒక ఎత్తబడి కొరకు సిద్ధపడడం. వధువు ఇవన్నీ చూస్తున్నప్పుడు నిరాశపడడం కాదు, సంతోషించి గంతులేయాలి. ఇప్పుడు సియోను కుమార్తె సంతోషించి గంతులు వేయుడి. ఏంటి? షేర్ మార్కెట్ పడిపోతే సంతోషంగా ఉండాలా? ఏంటి? ప్రపంచ అప్పులు పెరిగితే సంతోషంగా ఉండాలా? ప్రపంచం ఆర్థికంగా చిన్నాభిన్నమైతే సంతోషంగా ఉండాలా? ప్రపంచ దేశం ముక్కలతో సంతోషంగా ఉండాలా? అవును, మరి సియోను కుమార్తె సంతోషంగా ఉంటుంది. ఎందుకు? ఈమె వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఈమె ఎత్తబడే సమయం ఆసన్నమైంది. ప్రజలోడు హల్లెలూయా. దేవుడు నామమున మహిమగలను కాక. ఒక్కొక్కటి చదువుతా. దానియేలు 70 వారాలు. నేను చాలా చెప్దామని వచ్చాను, టైం వెళ్తూ ఉన్నది. సరే చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. దానియేలు యొక్క గాబ్రియల్ యొక్క సూచనలు, పారాగ్రాఫ్ నెంబర్ 71. ప్రకటన 6:1 నుండి ప్రకటన 19:21 70 వారంతో జతపరచబడి ఉన్నది. అందువల్ల మనం ముందుకు పోక మునుపు ఇక్కడ నిలిచి దీన్ని వివరించవలసి ఉన్నది. ఇక్కడ మనం నిలిచి ఈ 70 వారములు ఎందుకొరకని వివరించవలసి ఉన్నది. ఎలానగా దీన్ని మీరు గ్రహింపకున్న ఎడల ఆ 7 ముద్రలు మీరు వదిలివేయుదురు. ఆ బోర్లు వదిలివేయుదురు, ఆ పాత్ర వదిలివేయుదురు, ఆ తెగుళ్ళు, ఆ 3 కప్పల వలె ఉన్న అపవిత్రమైన ఆత్మలను, ఆ 3 అయ్యోలను, ఆ ఎర్రని ఘట సర్పమును వెళ్ళగొట్టుట, సూర్యులో ఉండి స్త్రీ. ఈ 70 వారములలో ఇక్కడ 70 వారములలో, కానీ యాక్చువల్గా ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో అయితే 70th వీక్ అని ఉన్నది. ఇప్పుడు సమస్య ఏంటంటే బైబిల్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, వర్తమానంలో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు
ఇప్పుడు వర్తమానం చదివేటప్పుడు కూడా ఇంగ్లీష్ చూడాల్సి వస్తుంది. ఈ పుస్తకంలో అయితే ఈ 70 వారములలో ఉన్నది పుస్తకంలో, కానీ ఇక్కడ 70 వారం, 70th వీక్. ఓకే, చూడండి ఇక్కడ ఈ 70 వారంలో ఇక్కడే కార్యములను సంభవించడం వలన మీరు సరిగ్గా గ్రహింపుకున్న ఎడల పైన చెప్పినవన్నీ మీరు వదిలివేయుదురు, అక్కడే ఇదంతయు సంభవించును. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? యూ విల్ మిస్ ఇట్ ఆల్ ఇఫ్ యూ డోంట్ కాజ్ ఇట్ టేక్ ప్లేస్ రైట్ హియర్ ఇన్ ది 70th వీక్. అంటే ఇప్పుడు ఈ ముద్రలు అనేవి, ఈ బోరలు అనేవి, ఈ పాత్రలు అనేవి, ఈ తెగుళ్ళు అనేవి, 3 కప్పల వలె ఉన్న అపవిత్రమైన ఆత్మలు, ఈ 3 అయ్యోలు, ఎర్రని ఘట సర్పము, సూర్యులో ఉండే స్త్రీ, ఇవన్నీ ఎక్కడున్నాయంటే దానియేలు యొక్క 70వ వారంలో ఉన్నవి. 70 వారాలలో కాదు, 70th వీక్ అన్నాడు ఆయన. 70వ వారంలో ఉన్నాయి. ఇప్పుడు 70వ వారంలో ఎక్కడున్నాయి ఇవి? ఓకే, ఇప్పుడు చెప్తాను. లాస్ట్ మీకు సీల్స్ బోధిస్తున్నప్పుడు ఒక బిఫోర్ 2 వీక్స్ ముందు వధువు 4 ఎత్తబడుతుంది, ప్రకటన 19లో దిగొస్తుంది అన్నాను. మధ్యలో యూదులతో వ్యవహరిస్తున్నాడని చెప్పాను. అంతేనా? 4 ఎత్తబడుతుంది, 19లో దిగొస్తుంది. మధ్యలో యూదులతో దేవుడు వ్యవహరిస్తున్నాడు, మనకే సంబంధం లేదన్నాడు ఆయన. ఇప్పుడు దానియేలు 70 వారాల యొక్క ప్రణాళిక నీకు బయలుపరచబడకపోతే నువ్వు ముద్రలు వదిలివేస్తావు, పాత్రలు వదిలివేస్తావు, బోరలు వదిలివేస్తావు, 3 అపవిత్రమైన కప్పల వంటి ఆత్మలు వదిలివేస్తావు, సూర్యుని ధరించిన స్త్రీ వదిలివేస్తావు, 3 అయ్యోలు వదిలివేస్తావు. హోల్ ప్లాన్ అంతా కూడా దానియేలు 70వ వారంలో దాగున్నది. ఈ ప్లాన్ మిస్ అవుతే మొత్తం మిస్ అవుతాం. అందుకే రోజుకి ప్రసంగికులు ఇవన్నీ ఎందుకు బోధించాలంటే ఈ తలనొప్పి మనకెందుకు? మన మెసేజ్లన్నీ హెడేక్ మెసేజెస్. 6వ బోర్ అంటావు, 7వ బోర్ అంటావు, 6వ పాత్ర అంటావు, 7వ పాత్ర అంటావు, దానియేలు 70 వారాలు అంటావు, సూర్యుని ధరించే స్త్రీ అంటావు. ఇవన్నీ బైబిల్ చదివితే నీకు అర్థమవుతాయి, మెసేజ్ చదివితే అర్థమవుతాయి. సబీన క్యానన్ అంటావు, రాజఖడ్గం అంటావు, సన్సెట్ పర్వతం అంటావు. అసలు ఎప్పుడు చదవలేదు కదా మనం. ముందు పాస్టర్కి ప్రణాళిక తెరవబడకపోతే సంఘానికి ఏమి ఇవ్వలేడు. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడివేయబడి ఉన్నాయి. అందుకే ఈరోజు వీటి జోలికి వెళ్ళరు. ప్రసంగం అంటే ఒక కోడి తీసుకుంటారు, ప్రవక్త వర్తమానమే బోధిస్తూ ఉన్నారు. ఒక కోడి తీసుకుంటారు, చక్కగా నవ్విస్తారు, చక్కగా విషయాలు చెప్తారు, అయిపోయింది ప్రసంగం. 1.5 గంటల ప్రసంగం చేయడం పెద్ద ఈజీ, చాలా ఈజీ. అది మధ్యలో ఒక పాట పాడతాం, 2 పాటలు పాడతాం. కానీ ఈ ప్రసంగాలు నీకు ఎక్కువ ఎందుకు? 6వ ముద్ర అంటావు, 7వ ముద్ర అంటావు, మధ్యలో గ్యాప్ అంటావు, సన్సెట్ పర్వతం అంటావు, మాట్లాడితే రాజఖడ్గం అంటావు, శిరస్సు దిగొచ్చిందంటావు. ఇవన్నీ అర్థం కావాలంటే మోకరించి ప్రార్థించాలి. అందుకే యోహాను పైకెక్కురమ్మన్నాడు ఆయన. ఆత్మవశంలోకి రావాలి. ఇప్పుడు ఆ డైమెన్షన్లోకి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఇవి అర్థం కాకుండా నువ్వు ఎత్తబడావు. ఇవన్నీ పుస్తకములో ప్రవక్త బోధించాడు. ఇవన్నీ ప్రవక్త పుస్తకంలో బోధించాడు. ఈ పుస్తకం తినకుండా నువ్వు ఎత్తబడావు. ఈ గ్రంథం తినకుండా ఎత్తబడావు. ప్రసంగం అంటే ప్రవక్త తీసుకుని ఒక కోడి చెప్పేది కాదు. ముడివేయబడాలి, ముడివేయాలి. దానియేలు 70 వారాల యొక్క మర్మం ముద్రల కింద ఉన్నది.
పాత్ర యొక్క మర్మం ముద్రల కింద ఉన్నది, బోర్ల యొక్క మర్మం ముద్రల కింద ఉన్నది. ప్రతి మిస్టరీ అండర్ ద సెవెంత్ సీల్. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ మర్మం అయితే దాగున్నదో అవన్నీ 7 ముద్రల కింద దాగున్నాయి. అవన్నీ సంఘానికి ఇవ్వాలంటే పరిశుద్ధాత్మనే వచ్చి రంగం పైన ఉండి నడిపించాలి. ఇది మానవ జ్ఞానం కాదు, ఇవి మానవ తలంపులు కాదు, ఇవి పరిశుద్ధాత్మ ఉండి రంగం పైన ఉండి నడిపించాలి. ఇప్పుడు బలిష్ఠులైన దూత రంగం పైన ఉండి ఆ యొక్క తన వధువుకి బోధించాలి. ఇప్పుడు ఇదేదో పాస్టర్ జ్ఞానం కాదు, ఇది పాస్టర్ ఏదో తెలివితో చెప్పేది కాదు, ఇది పరిశుద్ధాత్మ రంగం పైన ఉండి నీకు అర్థమయ్యేటట్లు బోధించాలి. ప్రవక్త ఏం చెప్పాడు? ఇప్పుడు ముద్దలు వదిలివేయుదురు, బోర్లు వదిలివేయుదురు, పాత్రలు వదిలివేయుదురు, తెగులు వదిలివేయుదురు, 3 కప్పల వంటి అపవిత్ర ఆత్మలు వదిలివేయుదురు, ఎర్రని గడ్డ సర్పం వదిలివేయుదురు, సూర్యులో ఉండి స్త్రీ వదిలివేయుదురు. ఇవన్నీ 70వ వారంలో ఉన్నాయి. 70వ వారంలో ఎక్కడున్నాయి? సమయం చూస్తున్నాను. ప్రజలోడు హల్లెలూయా. చాలా జతకమండి. ఒకసారి బ్రదర్ స్లైడ్ వేస్తారు. ఇది ఉంచు. ఓకే, ఇదే నాకు కావాల్సింది. ఇప్పుడు 70వ వారం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. ఇది దానియేలు యొక్క 70వ వారం. ఇటు అర్ధవారం, ఇటు అర్ధవారం, మధ్యలో శాండ్విచ్గా 7 సంఘాలు ఉన్నాయి. అంటే దానియేలు 70 వారాలు ఎవరున్నారు? వధువు ఉన్నది. అంటే దానియేలు 70 వారాలు వధువు కావాలా? ఖచ్చితంగా కావాలి. దానియేలు 70 వారాలు దానియేలు జనులకి కదా, దానియేలు జనులకే, కానీ అందులో వధువు ఉన్నది. ప్రజలోడు హల్లెలూయా. ఇప్పుడు వధువు కూడా కావాలా? కావాలి ఖచ్చితంగా. దానియేలు 70 వారాలు మిస్ అవుతే ముద్రలు వదిలివేయుదురు, పాత్రలు వదిలివేయుదురు, బోర్లు వదిలివేయుదురు, ఆ సూర్యుని ధరించిన స్త్రీని వదిలివేయుదురు, 3 కప్పల వంటి అపవిత్ర ఆత్మలు వదిలివేయుదురు, ఘట సర్పం వదిలివేయుదురు. ఇవన్నీ ఎక్కడున్నాయి? 70వ వారంలో ఉన్నాయి. 70వ వారంలో ఎక్కడున్నాయి ఇవి? మొదటి అర్ధవారం అయిపోయింది. ఇది 70th వీక్. ఇది ఇంక మిగిలింది అర్ధవారం యూదులకు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? 7వ సంఘకాలంలో సంఘకాలములు ముగించబడిన తర్వాత, అవునా? ఓకే 7 ముద్రలకు 7 సంఘాలకు మధ్య ఎడమ 55వ పారాగ్రాఫ్. సంఘకాలములు మరియు సంఘ శాఖల కాలం ముగించే వరకు ఈ గ్రంథం బయలుపడదు. మరి ఇక సమయం లేదు. దాన్ని చూసారా? సంఘకాలములు సంఘ శాఖల కాలం గతించిన తర్వాత అది బయలుపరచబడదు. ఇప్పుడు ఈ గ్రంథం ఎప్పుడు ఇవ్వబడింది? సంఘకాలములు సంఘ శాఖల కాలం అయిపోయిన తర్వాత వధువుకి అయిపోయింది. కానీ ప్రపంచానికి లవోదిక నడుస్తున్నది. వధువుకి సంఘశాఖల కాలం అయిపోయింది, సంఘకాలంలో అయిపోయింది. మనం బ్రైడ్ ఏజ్లో ఉన్నాం. ఇప్పుడు లవోదికలో లేమి. ఇప్పుడు లవోదిక గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలిది. కానీ వధువు బయటకు వచ్చింది ఇప్పుడు. కానీ ఇప్పుడు గ్రంథం ఎక్కడ తెరవబడింది? 1963లో. ప్రకటన 5 ఎక్కడ జరుగుతూ ఉన్నది? 1963లో. గొర్రెపిల్ల ముద్రల పుస్తకం తీసుకున్నది, గ్రంథాన్ని విప్పినది. 6వ అధ్యాయంలో ముద్రలు విప్పబడతా ఉన్నాయి. 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడతా ఉన్నది. ముద్రలు ఎక్కడ విప్పబడ్డాయి? దానియేలు 70వ వారంలో. దానియేలు 70th వీక్లో ముద్రలు విప్పబడ్డాయి. గ్రంథం విప్పబడింది. ఎక్కడున్నాం మనం? దానియేలు 70th వీక్లో. దానియేలు 70th వీక్లో అన్యజనుల కాలం ఉన్నది. అక్కడ అన్యజనుల కాలంలో వధువు ఉన్నది. ఇప్పుడు ముద్రలు విప్పబడతా ఉన్నాయి.
మరి పాత్రలు ఎక్కడ ఇప్పబడుతున్నాయి? బోర్లు ఎక్కడ ఇప్పబడుతున్నాయి? ప్రజలోడు హల్లెలూయా. దానియేలు 70 వారాలు ఎక్కడ ఇప్పబడుతున్నాయి? దానియేలు 70వ వారంలో ఘట సర్పం కోసం ఎక్కడ తెరవబడింది? 3 అయ్యోలు ఎక్కడ తెరవబడ్డాయి? దానియేలు 70 వారంలో. ప్రజలోడు హల్లెలూయా. ప్రకటన 5 ఇక్కడే, ప్రకటన 6 ఇక్కడే, ప్రకటన 8 ఇక్కడే, ప్రకటన 10 ఇక్కడే. బలిష్ఠైన దూత దిగొచ్చాడు, గ్రంథం తీసుకొచ్చాడు. 7 ముద్రల్లో సమస్త మర్మములు దాగున్నాయి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగును. 7th ఏంజెల్ వాయిస్. 7వ దూత వెళ్ళిపోయిన వాయిస్ ఇక్కడే ఉంది. 7వ దూత 1965లో అవతల కొట్టుకు వెళ్ళిపోయాడు. కానీ 7వ దూత స్వరం ఇక్కడే ఉన్నది. అది ఎప్పటి వరకు ఉంటుంది? ఎత్తబడే వరకు. 7వ దూత స్వరం ఎత్తబడే వరకు ఉంటుంది. సరిపోయిందా? ఇప్పుడు దానియేలు 70వ వారం యొక్క ప్రణాళిక తెరవబడకపోతే ముద్రలు వదిలివేయుదురు, పాత్రలు వదిలివేయబడుదురు, బోర్లు వదిలివేయుదురు, 3 అయ్యోలు వదిలివేయుదురు, సూర్యుని ధరించిన స్త్రీని వదిలివేయుదురు. హోల్ ప్లాన్ అంతా 70th వీక్లో ఉన్నది. ప్రజలోడ హల్లెలూయా. ఎక్కడ ముగించాలో తెలియట్లే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సరే, చూద్దాం. ఎంతవరకు అర్థమైందా? ఈ ప్లాన్ అంతా 70th వీక్లో ఉన్నది. అంటే ప్రకటన 6:1 నుండి ప్రకటన 19:21 వరకు 70వ వారంలో జతపరచబడి ఉన్నది. 6 నుండి 19 వరకు ఏం జరుగుతుందో ఇదంతా 70th వీక్లో ఉన్నది. ముద్రలు ఇక్కడే ఇప్పబడుతున్నాయి, పాత్రలు ఇక్కడే తెరవబడుతున్నాయి, హోల్ ప్లాన్ అంతా ఇక్కడే తెరవబడుతున్నది. సూర్యుని ధరించిన స్త్రీ, ఘట సర్పం, ఇవన్నీ ఇక్కడే. ఎక్కడ? దానియేలు 70వ వారం మధ్యలో 70th వీక్. ఇంకా ఈ అర్ధవారం స్టార్ట్ కాలేదు. ఈ అర్ధవారం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ వధువుకి మర్మములన్నీ బయలుపరచబడి ఈ వధువు ఆర్భాట వర్తమానంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరుతో ఈమె ఎత్తబడినప్పుడు అప్పుడు దానియేలు 70వ వారం యొక్క చివరి అర్ధవారం ప్రారంభమవుతుంది. ప్లాన్ అంతా ఎక్కడున్నది? ఇక్కడే ఉన్నది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. దానియేలు 9:7 ముద్రలు ఇది. ప్రజలోడ హల్లెలూయా. 6వ ముద్ర ఆదికాండం నుంచే ఉన్నది. ఆదికాండం నుంచి 6వ ముద్ర లేఖనాలు చూపిస్తాను నేను. ఇప్పుడు అప్పుడే అయ్యేలా లేదు ఇది. ఇప్పుడు ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్తుంది. 6వ ముద్ర ఆదికాండం నుంచి చూపించుకుంటూ వస్తాను లేఖనాలు. ఫస్ట్ ఇది తిరుగుబాటు మానుబుటకు, పాపం నివారణ చేయుటకు, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు, యుగాంత వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనం ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలం అభిషేకించుటకు, నీ జనమునకు పరిశుద్ధ పట్టణముకు 70 వారములు విధింపబడిన. 6-fold పర్పస్. 6 కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 6 కారణాలు ఈ 70 వారములు విధించబడింది. సేమ్ ఈ 6-fold పర్పస్ వధువుకి జరుగుతూ ఉన్నది, యూదులకు జరుగుతూ ఉన్నది. కానీ యూదులకి ఇంకా ఒక్కడు కూడా జరగలే, కానీ వధువుకి జరుగుతున్నాయి.
ఈ 6 కారణాలు యూదులకి ఇంకా స్టార్ట్ కాలేదు. దానియేలు 70వ వారం స్టార్ట్ అయింది. 2000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది అది. క్రీస్తు మెస్సయా వచ్చాడు. మెస్సయా వచ్చినప్పుడు గుడ్డు వాళ్ళుగా చేయబడ్డారు వాళ్ళు. మొదటి రాకడ యూదుల కొరకు వచ్చాడు ఆయన. యూదుల నిమిత్తమే వచ్చాడు ఆయన. కానీ వాళ్ళు త్రోసివేశారు. ఎందుకు త్రోసివేశారు? మన నిమిత్తం. ఉందా? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం ఓకే 13వ వచనం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను గనుక ఏ విధముగానైనను నా రక్త సంబంధకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలన నా పరిచర్య కనపరుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? వాళ్ళు విసర్జించడమే లోకము దేవునితో సమాధానపరచుట అయితే వాళ్ళు చేర్చుకోవడం ఏమవుతుంది? ఎక్కడ విసర్జించారు వాళ్ళు? దానియేలు 70వ వారం యొక్క మొదటి అర్ధవారంలో యూదులు త్రోసివేశారు. ఇక్కడ విసర్జించాడు ఆయన. మరి ఎక్కడ చేర్చుకుంటా ఉన్నాడు? దానియేలు 70వ వారంలో చివరి అర్ధవారంలో యూదులు చేర్చుకుంటా ఉన్నాడు. ఎవరు వాళ్ళు? ఒలీవ చెట్టు. మనమెవరం? అంటు కట్టబడ్డాం. అడవి ఒలీవ కొమ్మలైన మనల్ని దేవుడు మంచి ఒలీవ చెట్టుకి ఆయన అంటుకట్టాడు. ఆయన వేరు మనల్ని భరిస్తూ ఉన్నది. ఇప్పుడు వేరులో ఉన్న జీవాన్ని తీసుకుంటా ఉన్నాం. అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి అడవి ఒలే కొమ్మవైన నీవు వాటి మధ్య అంతు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటిని కలిపి పాలు పొందిన ఆ కొమ్మలపై నువ్వు అతిశయింపకు. నువ్వు అతిశయించితేవా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నువ్వు వేరుని భరించట్లేదు. అందుకు నేను అంటు కట్టబడి నిమిత్తం కొమ్మలు విరిచివేయబడినవని నువ్వు చెప్పుదు. మంచిది. వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలు విడిచిపెట్టని ఎడల నిన్ను నువ్వు విడిచిపెట్టడు. వాళ్ళు మర్చిపోడు ఆయన. ఇజ్రాయేలు సొంత దేశం. వాళ్ళు మర్చిపోడు ఆయన. మన నిమిత్తము కఠిన హృదయం చేశాడు ఆయన. గుడ్డితనం కలిగజేశాడు ఆయన. 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంత అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మం మీకు తెలుపగను కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలుకు కఠిన మనసు కాదు, ఇంగ్లీష్లో బ్లైండ్నెస్ అని ఉంటుంది. ఉన్నదా బ్లైండ్నెస్ అని? 11:25. కఠిన మనసు కాదు అది. 25. For I would not, brethren, that ye should be ignorant of this mystery, lest ye should be wise in your own conceits, that blindness in part is happened to Israel until the fullness of the Gentile be coming. Blindness, గుడ్డితనం. అవునా? అన్యజనుల ప్రవేశం అగు వరకు ఇజ్రాయేలుకు గుడ్డితనం కొంతమట్టు కలిగను. వారు ప్రవేశించినప్పుడు గుడ్డితనం కలిగిందా వాళ్ళకి? లవోదిక ఏంటి? గుడ్డిది. కానీ ఆ గుడ్డితనంలోంచి మనకి ఏం చేశాడు? కన్నులు తెరిచాడు ఆయన. బయట తీసుకొచ్చాడు ఆయన. దానియేలు 70వ వారంలో వాళ్ళ గుడ్డితనం కలిగజేశాడు ఆయన. మన వైపు తిరిగాడు ఆయన. అన్యుల వైపు తిరిగాడు ఆయన. ఇప్పుడు అన్యుల కాలం ముగించబడినప్పుడు వాళ్ళ వైపు తిరుగుతాడు ఆయన. ఇప్పుడు ఈ దానియేలు యొక్క 6-fold పర్పస్, ఈ 6 కారణాలు యూదులకి ఇంకా జరగలేదు.
యూదులకి ఎప్పుడు జరుగుతాయి? ఇప్పుడు చేతకమనండి. ఏడవ బోర క్రింద జ్యూస్కి 6-fold పర్పస్. ఏడవ బోర కింద జరుగుతుంది. ఏడవ ముద్ర కింద వధువుకి 6-fold పర్పస్. హల్లెలూయా. అంటే ఏడవ ముద్ర కింద మనకి ఏదైతే జరుగుతుందో ఏడవ బోర కింద వాళ్ళకి అదే జరుగుతుంది. ఇప్పుడు మనకేం జరుగుతుందో చూడాలంటే ఏడవ బోర కింద ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకు? యూదులు మన ఛాయ అయి ఉన్నారు. ఇప్పుడు ఏడవ ముద్ర కింద మనకు గుడ్డితనం తీసేశాడు, మనం తిరుగుబాటుతనాన్ని తీసేశాడు ఆయన. తీసేశాడు మన తిరుగుబాటుని. ఒకప్పుడు తిరుగుబాటు చేశావు నువ్వు, కానీ తిరుగుబాటుని తీసేశాడు ఆయన. తీశాడు ఏడవ ముద్ర కింద. ప్రజలోడు హల్లెలూయా. 6-fold పర్పస్. తిరుగుబాటు మాన్పుటకు, పాపం నివారణ చేయుటకు. మన పాపాన్ని ఎక్కడ తీసేశాడు? బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు. వధువు అసలు పాపమే చెయ్యలేదు. వధువు అసలు పాపమే చెయ్యలేదు. అంటే ఏడవ ముద్ర కింద మనల్ని దేవుడు క్షమించాడు. మరిపనే సముద్రం విసిరివేశాడు ఆయన. మన దోషాన్ని తీసేశాడు ఆయన. మన తిరుగుబాటుని తీసేశాడు, మన దోషం తీసేశాడు, మన పాపం నివారించాడు ఆయన. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఏడవ ముద్ర కింద. ఏడవ ముద్ర కింద ఏంటి? కొత్త జన్మ, న్యూ బర్త్. ఏడవ ముద్ర కింద ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి యూదులకి ఎప్పుడు జరుగుతాయి? ఏడవ బూర క్రింద. ఏడవ బూర కింద ఏం జరుగుతుంది? వాళ్ళు తిరుగుబాటు తీసేస్తాడు. ఏడవ బూర ఎక్కడ? మనం ఎత్తబడటం, యూదులకి ఏడవ బూర ప్రారంభం అవడం. ఇది ఎక్కడుంది ఇప్పుడు? ఏడవ బూర. 7th ట్రంపెట్ ఎక్కడుంది? మన ఎత్తబడటం, యూదులకి ఏడవ బూర ప్రారంభం అవటం, 2 ప్రవక్తలు రావడం. ఆ ఏడవ బూర కింద వాళ్ళ తిరుగుబాటు తీసేస్తాడు, వాళ్ళ పాపాలను నివారిస్తాడు, వారి దోషాన్ని నివారిస్తాడు, తీసివేస్తాడు. మరి మనకెక్కడ జరుగుతున్నది? ఏడవ ముద్ర కింద. 1963లో దిగొచ్చాడు ఆయన. ఏడవ ముద్ర కింద నీ తిరుగుబాటు మానిపించాడు ఆయన, నీ పాపంను క్షమించాడు ఆయన, నీ దోషంను తీసివేశాడు ఆయన. ఈ 6 కారణాలు ఏడవ ముద్ర కింద మనకు జరిగితే ఏడవ బోర్ కింద వాళ్ళకు జరుగుతా ఉన్నాయి. ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ వీక్ వెళ్దాం. ప్రజలోడు హల్లెలూయా. దేవుడు నా మాట మమ్మకల్ని కాక. ఇప్పుడు ప్రణాళిక అంతా ఎక్కడ దాగున్నది? 70th వీక్లో. ఈ అర్ధవారం బోధించాలంటే ఇంత బోధించాలి. ఆల్రెడీ సిరీస్ బోధించాను కాబట్టి ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, డానియేల్ 70 వారాలు మళ్ళీ రిమైండ్ చేసుకోండి. ఆల్రెడీ మన దాంట్లో ఉన్నాయి. ప్రవక్త వర్తమానం ఉంది, చదవండి ఒకసారి. నేను చెప్పే వర్తమానం మీకు అర్థం కావాలంటే 70 వీక్స్ చదవాలి, ముద్రలు చదవాలి, 7 బోర్లు చదవాలి. ఈ 3 వర్తమానాలు చదివితే ఇది అర్థమవుతుంది. మీరు తిని రండి, పుస్తకాలు తిని వస్తే ఇక్కడ కూర్చోలో కూర్చోలేరు. అప్పుడు దేవుని స్తుతిస్తారు, అప్పుడు దేవుని గణపరుస్తారు. అప్పుడు అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏది ఆలోచించకూడదు. నీ ఆలోచనలన్నీ పక్కకు పెట్టాలి. నీ ఆలోచనలన్నీ పక్కకు పెట్టినప్పుడు దేవుడు రంగంపైకి వచ్చి తన ప్రణాళిక అంతా బయలుపరుస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ రంగం పైన ఉండి నీకు వివరిస్తాడు ఆయన. ఎందుకంటే ప్రణాళిక తెలిచేది పరిశుద్ధాత్మ, బయలుపాటు ఇచ్చేది పరిశుద్ధాత్మ. ఆ బయలుపాటే నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. ఆ ప్రత్యక్షతయే నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. అందుకే పుస్తకాలు తినండి, సెల్ఫ్లో పెట్టుకోకండి.
గ్రంథాన్ని తినండి, చదవండి, సమయం దొరికినప్పుడల్లా చదవండి, గ్రంథం చదవండి. ఫోన్లో కాదు, మీ సమయాన్ని గ్రంథంలో పెట్టండి. దానియేలు ఎలాగైతే ఉన్నాడో దానియేలుతో పోల్చుకోండి. మన జీవితం దానియేలుతో పోల్చుకోండి. ఎందుకు? ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఇప్పుడు ప్రవక్త 50-60 సంవత్సరాల క్రితం ఏదైతే బోధించాడో అది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. దగ్గరికి వచ్చేసాము, ఇంకా ఎత్తబడే సమయం ఆసన్నమైంది, వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయింది. కానీ వధువు అయితే సిద్ధపడుతుంది. వధువు కాని వాళ్ళకి ఈ బోర్లేంటో, ఈ ముద్దర్లేంటో, ఈ పాత్రలేంటో, ఈ స్త్రీ ఏంటో, ఈ ఘట సర్పం ఏంటో, ఎన్నికలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. వధువుగా నిర్ణయించబడిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది విద్యకి దేనికి సంబంధం లేదు. నిజంగా నువ్వు ఎన్నికలో ఉంటే, నువ్వు కనుక జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాది వేయబడక మునిపే దేవుడు ఎన్నుకుని ఉంటే కనుక ఈ బయలుపడి నీకు వస్తుంది. ఈ ప్రత్యక్ష నువ్వు పట్టుకుంటావు. నీకు జ్ఞానం లేకపోయినా, నీకు విద్య లేకపోయినా పట్టుకుంటావు. ఎందుకు? పరిశుద్ధాత్మ ధరిస్తుంది, పరిశుద్ధాత్మ బయలుపాటిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.